చెప్పండి. యేసయ్యా కృప దయచేయండి, నాతో మాట్లాడు ప్రభువా, నీకు స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దర్శించు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, మాతో మాట్లాడు, మమ్మల్ని బలపరచు, నీ మాట చేత బలపరచు. ఈ సంవత్సరాంతంలో ప్రభు, ఈ చివరి ఆదివారం దినాన మాకు కావలసిన పునరుత్థాన వర్తమానం దయచేయండి. మరణాన్ని జయించి లేచి మా కొరకు పరమందు కొనుకోబడ్డ ప్రభా, అయ్యా తండ్రి కుడి పార్శ్వ విజ్ఞాపనం చేస్తూ మాకు నివాసాలు కట్టొచ్చున్న ప్రభా, మేము ఆ సంపూర్ణ నివాసాలుగా పరలోకం కొరకు కట్టబడినట్లుగా మమ్మల్ని కట్టే నీ వాక్కు దయచేయి, మమ్మల్ని నిలబెట్టే నీ వాక్కు దయచేయి. మాకు సహాయం చేయమని వినుబుద్ధి పుట్టించు ఆత్మ మాకు దయచేయి. పిల్లల అల్లరి, ప్రతి విధమైన అయా తండ్రి బలిన స్వభావాలు తొలగించి మమ్మల్ని, పిల్లల్ని అందరినీ, సంఘంలో ఉన్న బిడ్డలు, మందిరంలో బిడ్డలందరినీ స్వాధీనించుకొని చక్కగా వినుటకు, శ్రద్ధగా విని ఫలించుటకు, నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని నీకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సేవకులకి అలాగనే సంఘ బిడ్డలందరికీ స్తోత్రం, అందరికీ స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 'అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట నాతో పాటు చెప్తాం అందరం. ఎందుకనగా, అందరం మందిలో కూర్చున్న ప్రతి వారు చెప్పాలి. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు గారు తెస్సలోని పట్టణంలో ఉన్న విశ్వాసులకి వారికి ఒక కనువిప్పు కలుగజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మనల్ని దేవుడు రక్షించుటకే ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఉగ్రత పాలవుటకు కాదు. అంటే ప్రపంచంలో దేవుడు 2 కార్యాలు చేయబోతున్నాడు. ఒకటి రక్షణ కార్యం, 2 ఉగ్రత కార్యం. చెప్పండి. ఒకటి, రెండవది రక్షణ ఎవరికి, ఉగ్రత ఎవరికి? దేవుని కనికరం ఎవరికి, దేవుని కోపం ఎవరి మీద? ఈ 2 ప్రపంచంలో దేవుడు ముందున్న దినాల్లో చూపించబోతున్నాడు. అది నేడే కావచ్చు, రేపే కావచ్చు, ముందున్న దినాలు ఎప్పుడైనా కావచ్చు. కొందరి మీద దేవుడు కనికరం చూపబోతున్నాడు, కొందరి మీద కోపం చూపబోతున్నాడు. చూడండి, మన పిల్లలు చక్కగా మనకు అనుకూలంగా ఉంటే, ఒక కుటుంబంలో ఓ 4 పిల్లలు ఉంటే, 2 చక్కగా లోబడితే వాళ్ళు ఏం చేస్తాం? అన్ని విషయాల్లో ఆదరిస్తాం, అన్ని విషయాలు వాళ్ళను రక్షించాలని ప్రయాసపడతాం. వాళ్ళకి ఏ బాధ కలిగినా వాళ్ళను చక్కగా ఆ బాధను విడిపించడానికి మనం మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే 2 లోబడకుండా ఉంటే వారి మీద కోపం చేస్తూ, వారికి బుద్ధి చెప్పాలని, వారిని గద్దించాలని, వారిని ఏదో రూపంలో మార్చాలని చూస్తూ ఉంటాం. ఇంకా లోబడకుంటే, వీడు కనబడుకుంటే బాగుండు, అరే పోరా నువ్వు పుట్టలేదు అనుకుంటా అంటారు. చివరికి లోబడుకుంటే ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంత బాధ, ఎంత మందలించినా, గద్దించినా, పోలీసుకి వాళ్ళకి అప్పగించినా, జైల్లో పెట్టి శిక్షించినా, లోబడుకుంటే, ఆ జైలు నుంచి బయటికి వచ్చినా ఇంకా బుద్ధి మార్చుకోకుంటే, ఇక వీడు పుట్టేందుకు, వీడు పోతేనే బాగుండు అని చివరికి అనిపిస్తుంది. అంటే ఓపిక నశించింది అంటారు.
వినండి. మొన్నటి దినాన ఒక ఆయన జైలు నుంచి బయటకు వచ్చాడు. నేను యూట్యూబ్లో చూశాను. అందరు వినండి, మధ్యలో శబ్దం చేయొద్దమ్మా, ఎవరు మాట్లాడొద్దమ్మా. మగ్దలేని మరియమ్మ కూర్చో. వాక్యం సమయం మీరు లేచి నేర్స్తే మీకు మంచిది కాదు. ఎవ్వరు లేవద్దు, పిల్లలు పెద్దలు ఎవరు లేవద్దు. స్తోత్రం సార్ గట్టిగా హుషారుగా చెప్పండి. కుర్చీలో కూర్చొని చేతులు లేపట్లేదు. చేతులకు ఏమైంది? మీ ఎన్నుకున్న ఒక షేక్ అండి అండి ఉన్నారా లేదు చేయండి. వెనుకున్న వాళ్ళకి ముందు వాళ్ళకి తర్వాత. కానీ చేతులు లేవట్లేదు కొంతమంది. మరి మీ చెవులు ఎక్కడ పెట్టి వచ్చారు? స్తోత్రం సార్ గట్టిగా. మంచిగా నోరు ఉన్నది కదా, చేతులు ఖాళీగా ఉంటే లేపొచ్చు కదా. స్తోత్రం చెప్పండి మంచిగా. ఆ వ్యక్తి బయటకు వస్తే ఏమన్నారు తెలుసా? మహిళా సంఘాలన్నీ ఇంకా వీడు ఇంకే పాపకార్యాలు ఎన్ని చేస్తాడో, వీడిని ఎందుకు విడిచిపెట్టారు, జైలు నుంచి ఎందుకు తీసుకొచ్చారు, వీడిని తీసుకొచ్చింది ఎవరిని, ఇంకెంతమందిని పాడు చేస్తారో అని మహిళా సంఘాలన్నీ స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి మంచోడు కాదు, అనేక ఆడపిల్లల్ని పాడు చేసినవాడు. పెద్ద మనిషే, వయసు పెద్దే. వీడొచ్చి ఎక్కడ నాశనం చేస్తాడు అంటే ఏంటంటే, కీడు చేసేవాడు బుద్ధి మారకుంటే వాళ్ళు బ్రతికుండుట ఎవరికి ఇష్టం ఉండదు. అంటే మనుషులకే ఇంత కోపం ఉంటే మరి మనుషుల్ని సృష్టించి మనుషులకి సమస్తం ఇచ్చే దేవునికి ఎంత కోపం ఉంటుంది? సౌజన్యపడు సార్ మంచిగా. కనుక కొంతమంది మీద దేవుడు కనికరం చూపబోతున్నాడు. ఎందుకంటే వారు దేవునికి అనుకూలంగా ఉంటారు. కొందరు దేవుని కోపం రేపుతున్నారు. ఎవరికి కనికరం, ఎవరి మీద కోపం? బయట తీసుకెళ్ళమ్మా, శబ్దాలు రావద్దు, బయట తీసుకెళ్ళండి. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా, ఇంకా హుషారుగా. చూడండి, సంఘాన్ని బలపరుస్తున్నాడు. మనల్ని యేసుక్రీస్తు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే రక్షణ పొందుటకే. సంఘము రక్షణ పొందాలి. ఆమెను చెప్పండి. యేసు రక్తంలో కడగబడి బ్యాప్టిజం తీసుకొని అభిషేకం పొంది సంఘంగా కట్టబడి అన్ని విధాలుగా సంఘ క్రమాలకు లోబడుతున్న బిడ్డలు రక్షణలో రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. వారికి శిక్ష లేదు, వారికి ఉగ్రత లేదు. ఎవరైనా బాధ్యత కలిగి కట్టెబట్టుకొని ఉండండి. పెద్దోళ్ళు అయినా కొట్టండి, చిన్నోళ్ళైనా కొట్టండి. వీరికి దేవుని గురించే ఆసక్తి లేదు. వాళ్ళని బట్టి దేవుని వాక్యం దెబ్బతింటుంది. దూరంగా పంపించు ఆ భయం లేని వాళ్ళని. స్తోత్రం సార్ మంచిగా. దేవుడు వారికి కృపించునుగాక, జ్ఞానం ఇచ్చునుగాక. ఆమెను చెప్పండి. వారి హృదయాలు దేవుడు చక్కబెట్టునుగాక. వాక్యాన్ని ఘనపరచుదురుగాక, దేవుని ఘనపరచుదురుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు అలా క్రమ పెడుతూ మీరు కూడా వాక్యాన్ని వినాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని రక్షణ కొరకే నియమించాడు, కానీ ఉగ్రత పాలవుట. ఏ బాబు నువ్వు బయటికి. ఉగ్రత పాలవుట కాదు. ఉగ్రత ఎవరికంటే లోకులకి. చెప్పండి, ఎవరికి ఉగ్రత? ఎవరికి? లోకస్తులకి, సంఘానికి కాదు. లోకస్తులు ఏం చేస్తారు? ఆ కాలం మీరు గుర్తెరగాలని సంఘానికి చెప్తున్నాడు దేవుడు. పౌలు గారు చెప్తున్నారు, ఏ కాలంలో దేవుడు రక్షించడానికి వస్తాడు, ఏ కాలంలో లోకుల్ని శిక్షించడానికి వస్తాడు. రక్షించుటకు ఎవరు యోగ్యులు? రక్షణ పొందుటకు, ఉగ్రత పాలవుటకు వారి మనసు ఎలా ఉంటుందో ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. ఇద్దరి గురించి చెప్తున్నాడు. నా వైపు చూడాలి అందరూ. బ్రదర్స్, సీరియస్గా తీసుకోవాలి. ఈ విషయాలు మాత్రం మీరు సీరియస్ తీసుకోలేదనుకో, మీ ఆత్మకు మీరే బాధ్యులు. నాకు దేవుడు చెప్పినే మీకు చెప్తున్నాను. రేపు దేవుడి ఎదుట మీరు లెక్క అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి సరి గట్టిగా. ఎవరైనా సరే ఈ మాటలు మీరు సీరియస్గా వినకుంటే రేపు దేవుడు మీరు లెక్క అడుగుతాడు. అవి మీరు దేవుని ఎదుట మీరు లెక్క చెప్పుకోవాలి.
విని సరి చేసుకుంటారా, లేకపోతే సమర్థించుకొని ఉగ్రత పాలవుతారా, రక్షణ పొందుతారా? అది మీ ఇష్టం. నాకు దేవుడు చెప్పింది మీకు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తున్నాడు. ఒకటేంటంటే, కాలాన్ని గుర్తెరిగిన వారు ఏం చేస్తారు దేవుని బిడ్డలు అంటే, వారు రక్షణ పొందినట్లుగా లోకస్తులుగా ఉండరు, వారు దేవుని బిడ్డలుగా వారి జీవితాలు చక్కబెట్టుకుంటారు. అందరూ ఆమేన్ చెప్పండి. ఇది తింటే రోగం వస్తుంది, ఇది తింటే ఆరోగ్యం ఉంటుందని కొన్ని మనం మానుతాము, తినేటి తింటాం. ఇటు చూడాలి బాబు, ఫినియాస్ బయట కూర్చుంటావా? మీరు బయటికి పోండి. మీకు పిల్లలతో ఆడాలంటే మీరు ఇక్కడ ఎవరు కూర్చోవద్దు, ఇద్దరున్న చాలు. ఇక్కడ సోదరు చెప్పిన సరి గట్టిగా ఒక సమరసి చాలు ఊరును మార్చడానికి నమ్మకంగా. అర్థమైందా? మీరు నిర్లక్ష్యంగా ఉండి పిల్లలతో ఆటలాడు ఇంకా రకరకాలుగా ఉంటే మీరు అవసరం లేదు, దేవునికి అవసరం లేదు. మీరంతా ఒక్కడు చాలు, విని బాగుపడి 10 మందిని బాగు చేయడానికి ఒక్కడు చాలు. స్తోత్రం కలుగును గాక. నిద్రపోయేటోళ్ళు కూడా దేవునికి అవసరం లేదు, వెనుక తిరిగి ముందు తిరిగి ముచ్చట్లు పెట్టేవాళ్ళు దేవునికి అవసరం లేదు. శ్రద్ధగా విని జీవితాలు చక్కబెట్టుకొని నా ఆత్మ కాపాడబడాలని సిద్ధపడేవారు ఒక్కరుండి వారి కుటుంబాలని ఒక నోవాహులాగా, ఒక కొర్నేలాగా, అలాగే నా కుటుంబానికి, భార్య పిల్లలకి, భర్తకి ఒక లుదియాలాగా అలా ఉంటే చాలు. ఇంటికి ఒక్కరున్నా ఇల్లు కాపాడబడతాయి. మీరు ముచ్చట్లు పెట్టుకొని పిల్లలతో నవ్వుకుంటుంటే అది మీకు డిస్టర్బ్ అవుతుంది, వాక్యం ఎక్కదు. బిల్డింగ్ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, జంపు చేస్తే కింద పడతాం. అర్థమైందా? మీరు మధ్య పిల్లలతో ఆడుతుంటే ఈ ఫ్లో అనేది, ఆ వాక్యం మీకు లింక్ పోయింది అనుకోండి, ఏం చెప్పాడు అని మరలా మీకేం మనసు ఉండదు. మళ్ళీ మొదటి నుండి వస్తే మొదటి నుండి రాదు, అది ఎక్కడికో పోతుంది వాక్యం. కనుక మనసంతా మీరు పెట్టితే పరిశుద్ధాత్మ దేవుడు మీ కనులు తెరిచి వాక్య జ్ఞానం గ్రహింపించి మీ ఆత్మను దేవుని కొరకు సిద్ధపరుస్తాడు. అలాంటి వారంతా దేవుని చేతులైతే గణపరచండి, మంచిగా గణపరచండి. హల్లెలూయా. లోకులు ఎలా ఉంటారంటే వాళ్ళు చీకటి వారిగా ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారు? రాత్రి వారిగా ఉంటారు. ఆ చీకట్లు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? నిద్రపోతూ ఉంటారు. రాత్రి అయితే ఏం చేస్తారమ్మా? నిద్రపోతారు. నిద్రపోయేవారు ఎలా ఉంటారు? మత్తులో ఉంటారు. అలాగనే దేవుని బిడ్డలు రాత్రివారు కాదు, చీకటి వారు కాదు, మత్తులు కాదు, వారు పగటివారు. వారు మత్తులుగా ఉండరు, నిద్రపోయే వాళ్ళుగా ఉండరు, వారు మెలకువగా ఉంటారు. నేను చెప్పేటివన్నీ ఇక్కడ నేను ధ్యానించి నా మనసులో పెట్టుకొని మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామందికి వాక్యం చదువుతుంటే అది ఏంటో మీకు తెలియదు, కనుక అవన్నీ నేను నేర్చుకొని మీకు చెప్తున్నాను. మీరు నేర్చుకుందురుగాక, గ్రహించి ఫలించుదురుగాక. ఆమేన్ చెప్పండి మంచిగా. దేవునికి మహిమ కలుగునుగాక. చీకటి వారు, లోకస్తులు ఎలా ఉంటారు? చీకటి వారు అంటే రాత్రి వారు. వాళ్ళు ఎలా ఉంటారు? నిద్రపోతూ మత్తులుగా ఉంటారు. ఇప్పుడు నిద్రపోతూ మత్తులుగా ఉండేవారికి వర్షం వచ్చినా తెలియదు, గాలి వచ్చినా తెలియదు. మత్తులో ఉన్నవారికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. వాళ్ళ మీదకంట గర్భిణీ స్త్రీకి అకస్మాత్తుగా ఎలాగున నొప్పులు వస్తాయో, నాశనం కూడా వెంటనే వాళ్ళ మీదకి వస్తుందంట. లోకస్తుల మీదకి నాశనం వస్తుందంట. తప్పించుకుందామన్నా కుదరదంట. ఇప్పుడు ఒక స్త్రీ చూడండి, ప్రెగ్నెన్సీ ఉన్నది, 9 మాసాలైంది, ఇక పొద్దులే అని డాక్టర్లు చెప్పినప్పుడు వెంటనే ఆమె కనిపెట్టుకొని ఉండాలి. ఒక 4 ఆమె దగ్గర ఉండాలి, లేకపోతే ఆమె అవస్థపడుతుంది. ధైర్యపరిచే వాళ్ళు పక్కన ఉండాలి. హాస్పిటల్ తీసుకోవారు పక్క అన్ని వాహనాలు ఉండాలి, లేకపోతే బాధ. ఇప్పుడు ఈ లోకస్తులకు ఆదరించేవారు, విడిపించేవారు ఎవరు ఉండరు. లోకస్తులకి నాశనం వస్తుందంట. తప్పించేవారు ఉండరు, బలపరిచేవారు ఉండరు, కాపాడేవారు ఉండరు. ఎందుకంటే వారు లోకస్తులు. వాళ్ళకి ఏం కావాలి? మత్తు కావాలి. వారికి ఏం కావాలి? నిద్ర కావాలి. వారు ఎక్కడ ఉండాలని ఆశపడతారు? చీకట్లో ఉండాలని ఆశపడతారు. అయితే దేవుని బిడ్డలే పౌలు గారు అంటున్నారు, మీరు చీకటి వారు కాదు, రాత్రి వారు కాదు, మీరు పగటి వారు. హల్లెలూయా.
పగటి వారు ఎలా ఉంటారు? పగటిపూట ఎవరు నిద్రపోతారా? మెలకువగా ఉంటారు. అంటే సంఘము ఎలాగ ఉండాలి? పగటి వారిగా ఉండి మెలకువగా ఉండాలి. పగటి వారంటే వెలుగు సంబంధులు. మెలకువ అంటే పగటివారు అంటే వెలుగు అంటే వెలుగుతూ ఉండాలి. అంటే వారు లోకానికి వేరై పరిశుద్ధ జీవితం చేస్తూ ఉండాలి. ఇప్పుడు సార్ గట్టిగా. రెండవదిగా మెలకువ. బైబిల్లో మెలకువ ఉన్నవారు ఎవరు? బుద్ధిగల కన్యకలు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు ఏం చేశారు? వారి దీవిటిలో నూనె పోసుకొని వారి దీపాలు చక్కబెట్టుకున్నారు. హల్లెలూయా. బుద్ధి లేని వారు ఏం చేశారు? దీవిటిలో నూనె పోసుకోలేదు. పెళ్లి కుమారుడు రానే వచ్చారు, వారికి వెలుగు లేదు, వెలిగించుకుందామన్నా నూనె లేదు గనుక వారు విడవబడ్డారు. అంటే నూనె లేనివారు. మెలకువ అంటే ఏంటి తెలుసా? బుద్ధి కలిగి పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు. ఆమేన్ చెప్పండి. ఎందుకంటే పెళ్లి కుమారుని ఎదుర్కొనే శక్తిని ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్ చెప్పండి. యేసయ్య ఈ లోకంలో వెలుగుగా ఉన్నాడు, అలాగునే పరిశుద్ధంగా జీవించాడు. రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడి జీవించాడు. పెళ్లి కుమారుడైన యేసు మన తండ్రి, మనకు శిరస్సు అయిన క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు సంఘమైన నేను, నీవు, ప్రపంచంలో సార్వత్రిక సంఘం అంతా, అది గ్లోరియస్ మినిస్టర్, హోసన మినిస్టర్, అది ఏ మినిస్టర్ అయినా పర్వాలేదు, ప్రపంచంలో ప్రతి వారు కూడా ఈ వెలుగుతూ ఉండాలి. ఆమేన్ చెప్పండి. రెండవది అభిషేకంతో నింపబడుతూ ఉండాలి. ఈ 2 అనుభవాలు ఉంటే వారు పగటివారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లోకస్తులకు వెలుగుంటుందా? లోకస్తులకు పరిశుద్ధత ఉన్నదా? లోకస్తుల అనుభవాలు ఏంటి? చీకటి అని చెప్పండి. అందరూ మాట్లాడాలి. మధ్యలో ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చీకటి అనండి అందరూ. బ్రదర్స్ మాట్లాడండి. పిల్లలు చెప్పండి. చీకటి అంటే ఏంటో తెలుసా? పాపం. చీకటి అంటే ఏంటమ్మా? పాపం అంటే ఇంకా అన్నీ వస్తాయి. త్రాగుడు, పేకాటలు, దేవుని పక్కన పెట్టి ఇష్టమైన పనులు చేయడం, బూతు మాటలు, త్రాగుబూతుల విందులు, చేయరాని చేష్టలు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, చేయదగిన విగ్రహ పూజలు, ఇంకా ఎన్నెన్నో, ద్వేషాలు, కక్షలు, పగలు, వీళ్ళంటే పడదు, వాళ్ళంటే పడదు, అసూయ, ద్వేషాలు, కుళ్ళు, కుతంత్రాలు, ఇంకెన్నెన్నో. క్షమించలేని మనసు, హృదయ కఠినం, నా కులం, నా వారు, నేను, స్వార్థపు జీవితం, చీకటి. భార్య అంటే ప్రేమ ఉండదు, భర్త అంటే ప్రేమ, పైకి జీవితాలు ఉంటాయి కానీ సమాధానం ఉండదు. లోకులు చీకటి అంటే సమాధానం లేని జీవితం. దేవునితో సమాధానం ఉండదు వాళ్ళకి. దేవుడు అంటే వాళ్ళకి తెలియదు. ఇష్టానుసారం భక్తి చేస్తారు, నాస్తికత్వంలో ఉంటారు. రెండవదిగా భార్య, భర్త, పిల్లలు, రక్త సంబంధులు ఎవరితో సరే పైకి బాగానే ఉంటారు. పెళ్ళిళ్ళు, పేరంటాలకు అన్నీ మంచిగానే ఉంటారు కానీ ఒకరినొకరు మనసు పొసగదు. ఇది లోకస్తులు, చీకటి వారు. రెండవదిగా మత్తు. చెప్పండి ఏంటది? ఇక మత్తు అంటే ఇక తెలుసు కదా. సాయంత్రం కాగానే తాగుడు లేనిది నిద్ర పట్టదు, బీర్ షాప్ ఉంది నిద్ర పట్టదు, కళ్ళు తాగింది నిద్ర పట్టదు. నేను ఒక ఇంటికి విజిటింగ్ పోయినా, చెప్పండి సార్ గట్టిగా. అక్కడ నేను అన్నం తింటుంటే పక్కకు విశ్వాసుల కుటుంబమే. ఇవాళ నేను కళ్ళు తాగాలంటున్నాడు, విశ్వాసే. అది నేను విన్నది. అది తన హృదయంలో ఆలోచన దేవుడు వినలేదు, దేవుడు చూడలేదా? నేను కూర్చుంటా, లేచుట దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకంటే ముందు ఆ విశ్వాసంలో కలిగిన ఆలోచన నేను తాగాలని భార్యతో చెప్తున్నాడు. పోయి మరి ఎవరితో చెప్తున్నాడు అంటే, ఈయన పోయి బయట తాగుతాడు, ఈమె ఇంటి తెప్పించుకొని తాగుతుంది. నా భర్తే తాగుతున్నాడు కదా, భార్య కూడా ఇప్పుడు తాగుతాయి. అంటే ఇప్పుడు భర్త ఎట్లున్నాడు? భార్యను చీకట్లో, పాపంలో నడిపించే భర్తగా ఉన్నాడు. మత్తుగా ఉంటేనే బ్రతుకు వారికి. లోకస్తులు, నేను చెప్పే సంఘ బిడ్డల గురించి కాదు. ఎప్పుడు సరే మీరంతా మంచోళ్ళు, సోతం చెప్పండి మంచిగా. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా బుద్ధిమంతులే. హల్లెలూయా, హల్లెలూయా. నేను లోకం గురించి చెప్తున్నాను. లోకంలో ఇలాంటి చేష్టలు ఉంటాయి. మనం లోకస్తులం కాదు, పరలోక సంబంధులమే. ఆమెను చెప్పండి. ద్వేషం, కోపం, పాపం, రకరకాల
అసమాధాన కార్యాలు, క్రియలు, ప్రవర్తన లోకంలో ఉంది కనుక వారి మీదకి నాశనం అకస్మాత్తుగా ఉగ్రత రాబోతుంది. అయితే ఉగ్రత లేకుండా రక్షణ ఎవరి మీదకి అంటే, రక్షణ ఎవరికి అంటే సంఘానికి. చెప్పండి, ఎవరికి? సంఘం ఎలా ఉంటుంది? వెలుగ్గా, పరిశుద్ధంగా, త్రాగుడు లేక, బూతుమాటలు లేక, దేవునితో సమాధానం, ఇంటి వారితో సమాధానం, సంఘంతో సమాధానం, అందరితో సమాధానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా మంచిగా? హల్లెలూయా, హల్లెలూయా. అందరితో సమాధానం, పరిశుద్ధ జీవితం. అలాగనే ప్రభు వస్తాడు అని ఎదురు చూస్తూ అభిషేకంతో జీవిస్తూ ఉంటారు. ఆమేన్ చెప్పండి. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఒకటి పరిశుద్ధంగా ఉండి దేవునితో సమాధానం, రెండవది మనుషులతో, ఇంటి వారితో, అందరితో సమాధానం. శక్యమైతే మీరు అందరితో సమాధానంగా ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. హల్లెలూయా. ఒక మాట, ఇప్పుడు నిన్న ఉదయం సాయంకాలం శుద్ధీకరణ కూటాలు జరిగినాయి. ఏం జరిగినాయి చెప్పండి? కొద్దిగా గట్టి చెప్తే ఎంత బాగుంటుంది, ఇంకా హుషారుగా చెప్పండి. ఇప్పుడు ఒక పాత్ర శుద్ధి చేస్తేనే అది వాడబడుతుంది, బట్టలు పిండితేనే వాడబడతాయి. కొందరు ధనవంతులు రాలే, ఒక్కసారి వేసుకుంటే ఇంకా కొత్త బట్టలు వేసుకుంటారు. ఎవరు ఆ ధనవంతులు? శుద్ధీకరణ ఇష్టం లేని వాళ్ళు. చెప్పండి ఎవరు? వాళ్ళ హృదయాలు శుద్ధి చేసుకుంటే వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ జీవితాలు బాగు చేసుకుంటే ఇష్టము. ఇప్పుడు మనము మన బాసన్లు కానీ, వాడిన పాత్రలు కానీ, బట్టలు కానీ, ఇల్లు కానీ శుభ్రం ఏం చేసుకుంటాం? మనము నివాసం చేయడానికి ఇల్లు శుభ్రం చేసుకుంటాం. మనము వంట చేసుకోవడానికి వంట పాత్ర శుభ్రం చేసుకుంటాం. మనం బట్టలు వేసుకోవడానికి శుభ్రం చేసుకుంటాం. ఎందుకు? మంచిగా బ్రతకడానికి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? హృదయాలు శుభ్రం చేసుకుంటే యేసయ్య మనలో ఉంటాడు. రేపు పరలోకంలో మనం నివాసం చేస్తాము. చప్పలు కొట్టి యేసయ్య స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. కొందరు పరలోక దర్శనం లేని వారు నిన్న శుద్ధీకరణకు రాలేదు. కొత్త సంవత్సరంలో కొత్త జీవితం చేయాలి. ఈ 2025లో అంతా శోధనే. నిన్న విన్నాం కదా, శాంసన్ను ఆ స్త్రీ ఏం చేసిందంట? పాపం ఏం చేసిందంట? బాధ పెట్టడం ప్రారంభించిందట. ఏం చేసింది? పాపం ఏం చేస్తుందమ్మా? బాధ పెట్టుటకు ప్రారంభిస్తుంది పాపం. మరి పరిశుద్ధపరచుకునే వాళ్ళు పాపం ఉంటుందా, పరిశుద్ధత ఉంటుందా? మాట్లాడాలి. పరిశుద్ధపరచుకునే వారిలో పాపం ఉంటుందా, పరిశుద్ధత ఉంటుందా? నేను ఎంతమంది వచ్చారు ఇక్కడ శుద్ధీకరణకు? ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొందరు శుద్ధీకరణకు రాలే నిన్న. ఎందుకు రాలే? ఇంకా మేము పాపంలోనే ఉండాలి. వినండి, అందరు వినండి. ముఖ్యంగా నేను శుద్ధీకరణ రాని వాళ్ళు వినండి. ఎందుకు రాలేదయ్యా శుద్ధీకరణ కంటే? ఇంకా మేము పాపంలో ఉండాలి, పాపం మనల్ని బాధించాలి. పరిశుద్ధుడైన యేసు కొరకు మీరు సిద్ధపడద్దు, మీరు రాకడలో విడవబడాలి, మాకు నరకమే కావాలని మీరు చెప్పకయే మీ క్రియలు చెప్పాయి. ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి అని మన నలుగురు చెప్తాం. వస్తామని కూడా రాకుంటే ఆ విందు పాల్గొంటారా? వాళ్ళు ఆ విందు సంతోషం అనుభవిస్తారా? మరి పరలోకం కొరకు రక్షణ పొందాం కదా, బ్యాప్టిజం తీసుకున్నాం కదా, అభిషేకం పొందాం కదా, మన సంవత్సరాంతంలో శుద్ధీకరణ దేవుడు పెట్టాడు కదా. ఎందుకు కొరకు పెట్టాడు? మన బాధల నుండి, పాపం వల్ల వచ్చే బాధ, సాతాను వల్ల వచ్చే బాధలను విడిపించి దేవుని యొక్క ఆదరణ, క్షేమం, నెమ్మది పొందుటకే నూతన సంవత్సరంలో నూతన హృదయంతో దేవుని యొక్క నూతన వాగ్దానం, నూతన దీవెన పొందడానికే, రాకడకు సిద్ధపడడానికే అని శుద్ధీకరణ కూడిక పెట్టాడు. ఇదో నువ్వేం చేశావు? నీ ఆత్మ నువ్వు నష్టం చేసుకుంటున్నావు. నీ వ్యక్తిగత జీవితం విషయంలో శ్రద్ధ తీసుకోకుండా, శుద్ధీకరణ లేకుండా ఈ దినం నువ్వు ఆదివారం కదా, లేకపోతే వెళ్ళాలి కదా, లేకపోతే ఎందుకు రాలేదు కదా అని ప్రశ్నిస్తారని వచ్చావు. కానీ నీ వ్యక్తిగత జీవితం నష్టమైపోతుంది. పాపంలో, శాపంలో ఉన్నాను, నా ప్రభు సంవత్సరాంతంలో శుద్ధీకరణ కుడికిచ్చాడు, నా జీవితం మారాలి, ఈ బాధలు వద్దు, శిక్ష వద్దు, రాకడలో ఎత్తపడాలి, నేను బాగుండాలని నీకు ఆ వ్యక్తిగత శ్రద్ధ ఉంటే నిన్న ఉదయం కాలం కానీ సాయంకాలం కానీ నువ్వు నీ దేవునికి కనపడేవాడివి.
నీ దేవునికి నువ్వు కనబడే దానివి. ఇవాళ ఎందుకు వచ్చావు నువ్వు? శుద్ధీకరణ లేదు. నేను చెప్తున్నాను కదా, శుద్ధీకరణ లేని ఇల్లును ఇష్టపడం. కడగాలి. క్రిస్మస్ వస్తుందని 4 సర్ఫ్ ప్యాకెట్లు పోసి కడిగాం, బూజు తీసాం, బట్టలు నానబెట్టి కొట్టిన కొట్టు కొట్టకుండా కొట్టి బట్టలు శుభ్రం, గిన్నెలు శుభ్రం, బిర్యానీలు అన్నీ వండుకొని అన్నీ బాగా తిన్నాం, బాగానే ఉన్నది. కానీ హృదయం కడుక్కున్నావా? పాపంతో నిండిన నీ హృదయం, సమస్యలతో పరిష్కారం లేక, అప్పులు తీరక, సమస్యలు తీరక, వడ్డీలు కట్టలేక, వ్యాపారం జరగక నీ బాధలు ఉన్నాయే, ఆ బాధలను విడిపించడానికే కదా, ఆ పాపము ఆ శిక్షను విడిపించడే కదా ఇప్పుడున్న ఈ శిక్ష. అప్పు, అనారోగ్యం, అసమాధానం నుండి, ఆ వేదన నుండి నేను విడిపించి నిత్య నరకం అనే అగ్నిగుణం నేను తప్పించడానికి కదా యేసు నేను రక్తం ఇచ్చుకున్నాడు. ఏది నీ పరిశుద్ధ జీవితం? ఎక్కడ నువ్వు పరిశుద్ధపరుచుకున్నావు? ఎక్కడ నువ్వు సంఘంలో కనబడ్డావు? ఇక్కడ వచ్చావు కానీ రేపు పరలోకంలో నీకు అవకాశం ఇవ్వడు దేవుడు. ఇక్కడ ఇంకా దేవుని రాకడ రాలేదు. ఇక్కడ సిద్ధపరిచే మందిరం ఇది. ఇక్కడ వచ్చుటకు దేవునికి అవకాశం. నిన్న శుద్ధీకరణ జరిగి ఒకవేళ రాత్రి దేవుడు వస్తే శుద్ధీకరించుకొని తీసుకుపోయినవారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఆదివారమే పోతా అంటావు, శుద్ధీకరణ నాకు వద్దు అంటావు. నేను కొత్త సంవత్సరమే చర్చిలోకి వెళ్తా, శుద్ధీకరణ వద్దు అంటావు. నేను దేవుడు తీసుకుపోతాడా? మందిరంలో నువ్వు అడుగు పెట్టవచ్చు, ఇక్కడ నువ్వు అడుగు పెట్టవచ్చు, పరలోకంలో నువ్వు అడుగు పెట్టలేవు. ప్రభు చెప్తున్నాడు, మనము, పౌలు గారు చెప్తున్నాడు సంఘంతో, మనము పగటి వారిమి కానీ రాత్రి వారిమి కాదు. పగటి వారు ఎలా ఉంటారు? వెలుగ్గా ఉంటారు, అంటే పరిశుద్ధంగా ఉంటారు, పరిశుద్ధపరుచుకునే వారిగా ఉంటారు. వారు దేవునితో సమాధానం, ఇంటి వారితో సమాధానం, అందరితో సమాధానం, మంచి మనస్సాక్షి కలిగి ఉంటారు. చప్పట్లు కొట్టండి మంచిగా. ఆ కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఆ కృప పొందారు. నిన్న ఉదయం సాయంకాలం ఎవరైతే శుద్ధీకరణ పాల్గొన్నారో దేవుడు ఆ కృప వారికి ఇచ్చాడు. కొందరు పొందని వారు ఉన్నారు. ఇంకా దేవుడు మిమ్మల్ని కనికరిస్తున్నాడు. ఈ దినమైనా మీ హృదయాలు సరి చేసుకొని మీ ఆత్మని కాపాడుకుందురుగాక. ఈ దినం మీకు ఆయుష్ ఇచ్చాడు. నాబాలుకు 10 రోజులు ఇచ్చాడు, అబ్రహాంకు 10 రోజులు ఇచ్చాడు. ఆగర్ను పెళ్లి చేసుకోకుండా అవకాశం ఇవ్వడానికి, ఆ పాడు తలంపు రాకుండా ఉండడానికి 10 రోజులు అవకాశం ఇచ్చాడు. అబ్రహాము సరి చేసుకోలేదు, ఆగర్ను పెళ్లి చేసుకొని సమస్యల పాలయ్యాడు. అలాగునే నాబాలు తాగి మేలు చేసిన వారికి కీడు చేశాడు. చివరికి భార్య వచ్చి తాగి ఉన్నాడు కదా అని తెల్లారి బుద్ధి చెప్తే 10 రోజులు బిగుసుకున్నాడు కానీ, కఠినం చేసుకున్నాడు కానీ పశ్చాత్తాపడి దేవుని దగ్గర సరి చేసుకోలేదు. 10 రోజులకే చచ్చిపోయాడు. నేను చెప్తున్నాను, శుద్ధీకరణ జరిగిన తర్వాత ఇవాళ నువ్వు మందిరంలో అడుగుపెట్టావు, శుద్ధీకరణకు రాలేదు, అయినా దేవునికి అవకాశం. ఈ దినాన్ని నువ్వు దేవుని కొరకు కఠినం చేసుకుంటే నీ ఆత్మను దేవుడు రక్షించలేడు. ఉగ్రత పాల్లో వెళ్ళిపోతావు. శుద్ధీకరణ తెల్లారి నేను దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. మీరు దేవుని ప్రేమను, దీర్ఘశాంతాన్ని గ్రహించి సరి చేసుకుందురుగాక. ఆమేనన్నారా? ఆమేనన్నారా? మనం ఎవరికి చెప్పండి? వెలుగు సంబంధులం. రెండవది మెలుకు సంబంధులం. అంటే పరిశుద్ధాత్మతో బుద్ధిగల కన్యకలు ఎలా 5 ఆత్మతో నింపబడి వారి దీపాలు ఆరిపోకుండా కాపాడుకున్నారు చూడండి. అలాగున పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూశారు కనుక వారి కొరకు ద్వారం తెరవబడ్డది. పెళ్లి కుమారుని స్వరం వినగానే, పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడగానే వారంతా దీపాలు చక్కబెట్టుకొని 5 బుద్ధిగల కన్యకలు ఆ తలుపు తీయగానే పెళ్లి కుమార్తెతో సహా లోనికి వెళ్ళి వారు పెళ్లి విందు అనుభవించారు. బయట ఉన్న బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? అభిషేకం లేని వారు, ఆత్మ లేని వారు ఏం చేశారు? వారు బయటకు వచ్చి వారు మాకు నూనె లేదు అమ్ముతారు. అప్పుడు అడుగుతున్నారు. నూనె అమ్మినప్పుడు పోసుకోలేదు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, పరిశుద్ధాత్మ పొందలేని వారు చాలామంది ఉన్నారు. రేపు మీరు విడవబడతారు, రాకుల్లో విడవబడతారు. ఆత్మ లేనివాడు నావాడు, చెప్పండి. ఆత్మ లేనివాడు పరిశుద్ధాత్మ లేకుండా ఆయన వారు కాదు. ఎందుకంటే వారు లోకస్తులుగా ఉంటారు. వారు పాపాన్ని జయించలేరు, వారు మనసు కట్టుకోలేరు, కంట్రోల్ చేసుకోలేరు. తాగుడు ప్రేమ వచ్చిందా వెంటనే పోయి తాగుతారు. ఆలోచన వస్తే చాలు, సైతాన్ ఆలోచన వస్తే చాలు, వారు ఆగరు. ఎంతమంది చెప్పినా డబ్బులు ఇస్తావా లేదా, చస్తావా. ఇది నా ఇంట్లో గొడవలు చూడండి. ఒక ఇంట్లో వాడు సంపాదించేది తక్కువ, సంపాదించి కూడా తాగుడికే, మళ్ళీ ఇంటికి వచ్చి అమ్మను కొడతాడు, నాన్నను కొడతాడు, తాగుడికి ఇస్తావా లేదా అని. కారణం సైతాన్ ఆలోచన, కంట్రోల్ లేదు, అభిషేకం లేదు.
చాలామంది బ్యాప్టిజాలు తీసుకుంటారు కానీ అభిషేకం పొందరు. వినండి, అందరు వినండి, స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. హుషారుగా చెప్తారా? ఆసక్తితో చెప్తారా? ఉజ్జీవంగా చెప్తారా? హల్లెలూయా. బ్యాప్టిజం తీసుకున్న వెంటనే యేసు ఏం చేశాడమ్మా? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. చెప్పండి, ఎవరితో, దేంతో నింపబడ్డాడు? గట్టిగా చెప్తారు అందరూ. మనం నేర్చుకోవడానికి వచ్చాం. స్వరం తెచ్చి మంచిగా చెప్పండి. ఈ దినం నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావా? తీసుకున్న నువ్వు ఆత్మతో నింపబడ్డావా? చాలామంది ఆత్మతో నింపబడలేక, కంట్రోల్ లేక సైతాన్ తాగుమంటే వెళ్ళి తాగుతున్నారు, అప్పు చేసి తాగుతున్నారు. సాయంత్రం వస్తే చాలు ఒక గ్రూప్, నీ విజిటింగ్ పోయాను, మీ ఆయన ఏడమంటే లేడు. ఎక్కడికి పోయాడు? అయ్యా నవ్వుకుంటావు. అక్కడికి పోయాడు. ఎక్కడికి పోయాడు? తాగడానికి. ఒక గ్రూప్ అన్నమాట అది. నేను మొన్న 26వ తారీఖు విజిటింగ్ పోయినా, చాలా రోజులైంది కదా అని వెళ్తే, ఎక్కడమ్మా మీ ఆయన అంటే నవ్వుతారు, భార్యలు నవ్వుతారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పి అదైందయ్యా, చెప్తే వినడయ్యా. ఉన్నారు ఒక 4-5 కుటుంబాలు, 6 కుటుంబాలు అట్లా ఉన్నాయి. అందరి దగ్గరికి పోయినాను. ఎక్కడ పోయినట్టే ఒకటి షికారికి పోయినారు. మరి చర్చికి రారు, పక్కన చర్చికి రారు. అయ్యా నా బాధ ఇదని చెప్పుకోవడానికి రారు. దేవుని దగ్గర రారు, సేవకుల దగ్గర రారు, దేవుని బిడ్డ దగ్గర రారు. వాళ్ళది ఒక గుంపు ఉంటుంది, చీకట్లో కూర్చొని చీకటి పనులు చేస్తారు. రేపు ఇంకో చీకటి ఉంది తెలుసా? ఏంటది? అగ్ని ఆరదు. అది కూడా ఉందని గుర్తుపెట్టుకో. అది కూడా ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు దేవునికి లోబడక, భార్య చెప్తే లోబడక, పెద్దోళ్ళు చెప్తే లోబడక, పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు చెప్తే లోబడక, చిన్నపిల్లలు, కడుపును పెట్టే పిల్లలు కూడా బుద్ధి చెప్తే నువ్వు లోబడకున్నావు కదూ, రేపు నీకు నరకం ఉందని గుర్తుపెట్టుకో. తాగు, ఇష్టం తాగు, బల తీసుకోకు, తాగు, కష్టార్జితం అంతా తాగుకు పెట్టండి. మళ్ళీ ఏమనాలి? సౌజన్యం పడోసారి గట్టిగా. నువ్వు అప్పు తీర్చట్లేంటి? భార్యను పట్టుకొని తిట్టాలి. ఎవరిని పట్టుకొని తిట్టాలి? నువ్వు తీర్చినట్టు, నువ్వు బాగా తీర్చినట్టు భార్యను తిట్టాలి. నువ్వు వాక్యం బయట లోకంలో సామెత ఏంటది? ఇంట్లో గెలిచి బయట గెలవాలి. ఇంట్లో గెలిచి నువ్వు 10 రూపాయలు సంపాదించి నువ్వు మాదిరిగా ఉండు నీ భార్యకి. సో చెప్పండి, నువ్వు తాగుతావు, డబ్బులు సంపాదించి తీసుకుంటావు, మళ్ళీ భార్యను తిడతావు. జాగ్రత్త. నీకు భార్య కావచ్చు కానీ ఆమె యేసయ్య బిడ్డ. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టే. జాగ్రత్త. నువ్వు భార్యని చులకలు చేస్తున్నావు కావచ్చు, ఆమె దేవుని బిడ్డ. ఆమె మౌనంగా ఉంటుందని నువ్వు మౌనంగా నువ్వు కేకలేస్తున్నావు కావచ్చు. నేను భర్తని, నేను పురుషుణ్ణి, నాకు అధికారం ఉందని కొడుతున్నా కావచ్చు, పొడవడానికి వస్తున్నా కావచ్చు. జాగ్రత్త. ఆమె దేవుని బిడ్డ, ఆమె యేసు రక్తంలో కడగడం బిడ్డ. ఆమె తలుచుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. నీకు విషయం తెలుసా? భార్యను చంపిన భర్త, పేపర్లో చూడండి రోజు, యూట్యూబ్లో, భర్తను చంపిన బెడ్రూమ్లో 2 పిల్లలు భార్య మీద అనుమానం పడి, భార్య మీద పెట్రోల్ పోసి తగలెట్టి బయటికి పరిగెత్తారు. మీకు ఇంకో విషయం తెలుసా? భర్త వేరొకరితో సంబంధం పెట్టుకున్నాడని భర్తను రోకలి బండితో కొట్టి చంపింది. ఇవి లోకంలో జరుగుతున్న విషయాలు. అర్థమవుతుందా? మరి నేను దేవుని నమ్ముకున్న భర్తే కావచ్చు, పురుషుడే కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరి మీద ఎవరికి అధికారం లేదు. జాగ్రత్త. నేను పురుషుడిని కదా అని భార్య మీద పెత్తనం చెల్లించొద్దు. నేను భార్యని కదా, నేను తల్లిని కదా అని పిల్లల మీద, భర్త మీద పెత్తనం చెల్లించొద్దు. మన మీద పెత్తనం చెల్లించేది అధికారం కలిగిన వాడు యేసు రక్తంలో కొనబడిన మన యేసు మాత్రమే. భార్య మీదైనా, భర్త మీదైనా, పిల్లల మీదైనా, మన సంఘం మీదైనా మనకు సర్వాధికారం, సర్వ హక్కులు మన యేసయ్యకే ఉన్నాయి. ఆయనకే మనం అప్పగించుకోవాలి. ఎవరి మీద ఎవరు చెయ్యొద్దు, కాని మాట మాట్లాడద్దు. భార్యని కానీ, భర్తని కానీ. అలా మాట్లాడితే నువ్వు దేవుణ్ణి అంటున్నావు. జాగ్రత్త. అర్థమవుతుందా? మీరు గ్రహించి కాపాడబడుదురుగాక. గ్రహించి మీ హృదయాలు సరి చేసుకొని మీ ఆత్మలు రక్షించుకుందురుగాక. గట్టిగా ఆమెను చెప్పండి, మంచిగా చెప్పండి. కనుక ఎవరిని అనకండి, మోకలించి ఏడవండి. నన్ను పరిశుద్ధంగా మార్చయ్యా. ఆమెను చెప్పండి. నన్ను ప్రేమించేవాడిగా మార్చయ్యా. కష్టపడి నా భార్యకు నీ మాదిరిగా ఉండాలి. నేను సంపాదించి ఈ అప్పు తీర్చానమ్మా, నీవు ఎంత తెచ్చావు, ఇదిగో నాది ఇంత అని చూపించు. ముందు భర్తగా దేవుడు ఆదాముకే పని ఇచ్చాడు, తర్వాత సహాయకురాలుగా హవ్వను పెట్టాడు. అర్థమవుతుందా? నువ్వు మంచిగా తాకుండా కూర్చో, ఆదామా హవ్వ తీసుకొచ్చి పెడతానని దేవుడు చెప్పలేదు.
భర్తకు పనిచ్చి సహాయకురాలుగా హవ్వను పెట్టాడు. కానీ ఈ దినాన్ని ఎట్లా చేస్తున్నారు? బండి మీద తీసుకెళ్తారు, నేను తంబాకు వేసుకొని తింటా, ఇంకా ఏదైనా తాగుతా, పడుకుంటా, నువ్వైతే ఈ గల్లీ తిరుగు, నోరు బోంగా, కాళ్ళు బోంగా, సంచి భుజాన్ని వేసుకొని చేతులు బోంగా. ఆడపిల్లను కష్టపెడుతున్నారు. మీరు దేవుని కంటే ఎక్కువ మీరు సుఖపడుతున్నారు. మీ సుఖము శ్రమగా మార్చుకుందురుగాక. ఆమెను చెప్పండి. మీ సుఖాలు శ్రమలుగా మార్చుకుందురుగాక. మొట్టమొదట కష్టపడేది ఎవరు చెప్పండి? పురుషుడు. చెప్పండి, ఎవరు? ఆదాముతో జత పనిగా, సహకారిగా ఆయన పొలము సేదపరచమన్నాడు, కాపాడమన్నాడు. దేవుడు ఆ పని ఇచ్చాడు. సేదపరచు అంటే పనికిరాని కలుపు మొక్కలు అవి తీసేయాలి. నీళ్ళు ఏ చెట్టుకు అందట్లేదా, దానికి నీళ్లు పెట్టేట్టు చేయాలి. ఏమైనా పురుగు పట్టిందా, పురుగు తీసి దానికి మందేయాలి. ఇది ఆదాముకు దేవుడు ఇచ్చిన పని. నువ్వే వంగవు, మనమే వంగం, మనమే పని చేయం. వాళ్ళకి వీళ్ళకి చెప్తాం, పిల్లలకు చెప్తాం. చేసి చూపించాలి. ఆమెను చెప్పండి. మా క్రియల్లో చూపించాలి. యేసయ్య దినాన మనకు అన్ని విషయాల్లో క్రియల్లో చూపించి మరణం వరకు రక్తబొట్టు లేకుండా ఆయన ప్రాణం పెట్టి దినాన నేనే మార్గం, సత్యం, జీవం అని ప్రపంచానికే ఆయన ప్రకటన చేసి మాదిరిగా జీవించిన ఏకైక సర్వశక్తి గల పునరుత్థానుడైన దేవుడు ఆయన. బ్రతికున్న దేవుడు ఆయన. సుఖంగా కూర్చొని మీరు కష్టపడండిరా అని అన్నటోడు కాదు. కనుక పురుషులారా మీరు కష్టపడుదురుగాక. ఆడోళ్ళు ఆమెను అన్నారు, మొగోళ్ళు ఆమె అనాలి. ఆడోళ్ళు అనొద్దు, మొగోళ్ళు అనండి. మొగోళ్ళు గట్టిగా ఆమెనండి, అందరు ఆమెనండి. మీరు కనుక అలా అంటే మీ కుటుంబాలు కలకలలాడతాయి. ఇక నుంచి ఆడపిల్లలు ఇంట్లో పెట్టండి, అది వాక్యం. ఆమెను చెప్పండి. నువ్వు కూడా భుజాన్ని వేసుకొని నడువు, నేను ముచ్చట్లు పెడతా. ఇలా మీరు కనుక ఇవాళ ఈ వాక్య ప్రకారం మీరు మనసు మార్చుకుంటే మీరు పరిశుద్ధులే. బ్రదర్స్ ఆమెను చెప్పండి గట్టిగా. ఒక కుటుంబం చూసి, ఒక చిన్న పిల్ల, ఆ బిడ్డకు పెళ్ళయింది, బిడ్డ పుట్టాడు. కొన్ని రోజులకి గంపెత్తుకొని నడవాలంట. ఆ పాలు కూడా మానలేదు. ఆ పసి బిడ్డను ఒళ్ళో కట్టుకొని ఆ వాతావరణం ఎలా ఉంటుంది, బయట తిరుగుతూ ఉంటే పిల్లోడికి ఆరోగ్యంగా ఉంటాడా? పెద్దోళ్ళకే ఈ వాతావరణం పడట్లే. ఏమో నువ్వు ఊళ్ళోకి పోతావా? వాడు ఇంకా ఇంత లేత వయసు, ఎంత నెల 2 నెలలు కూడా కాలేదు. మరి మీ ఆయన ఏం చేస్తాడంటే చర్చి కూడా సరిగా రాడు, బల్ల తీసుకోడు. ఆమె గంప పట్టాలంట. అది వాక్యానికి వ్యతిరేకం. జాగ్రత్త, దేవుని ఉగ్రత పాలవుతారు. యేసే చెప్పలేదు, అలా సృష్టించలేదు. సహాయకురాలుగా ఉంటుంది కానీ నీకంటే ఎక్కువ కష్టపడే మనిషి ఆడపిల్లలు కాదు. నువ్వు కష్టపడు, నువ్వు చెమట గార్చు, నువ్వు రక్తం గార్చు. నీ వెనుక నీ భార్య ఆదరించి బలపరిచి నువ్వు సంపాదించింది తీసి కుటుంబానికి, పిల్లలకి అన్ని విధాలుగా ఏదేం చేయాలో ఆలోచన చేసి జ్ఞానవంతురాలుగా ఇల్లు కడుతుంది. సంపాదించేది పురుషుడు. నువ్వు తీసుకొచ్చింది దాన్ని జ్ఞానంగా ఖర్చు పెట్టి ఇల్లు నిలబెట్టేది, పిల్లల పోషణ, ఏం కొనాలి, ఏం చేయాలి, నా భర్తకి ఏం కావాలి, నా పిల్లలకి ఏం కావాలని జ్ఞానంగా దేవుని దగ్గర కృప పొంది ఆ స్త్రీ ఇల్లు చక్కబెడుతుంది. ఆమెను చెప్పండి. కనుక ఈ దినం నుంచి ఇక నుండి ఈ సిసి సంఘంలో ఆమెను చెప్పండి. ఇక నుండి బ్రదర్స్ ఎవరైతే ఇప్పుడు కష్టపడుతున్నారో దేవుడు వారిని దీవించునుగాక. ఇక ఆడపిల్లల్ని, భార్యల్ని కష్టపెట్టకుండా ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు దీవించునుగాక. ఇక నుండి కష్టపెట్టే వారంతా మారు మనసు పొంది పరిశుద్ధులుగా జీవించుదురుగాక. భార్య పిల్లలతో సమాధానం ఉండుదురుగాక. దేవునితో సమాధానం ఉండుదురుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడే మనల్ని నడిపించునుగాక. ఆమెను చెప్పండి. పగటి వారి వెలుగు సంబంధులు పరిశుద్ధులుగా ఉండడం మాత్రం కాదు, పరిశుద్ధాత్మతో నింపబడి బుద్ధిగల కన్యకగా రాకడకు సిద్ధపడి ఆ అభిషేకంతో వెలుగుతూ ఉండడం మాత్రమే కాదు, ఇంకో 4 అనుభవాలు ఉండాలని చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే విశ్వాసం. చెప్పండి, ఏంటది? అందరూ చెప్పండి, విశ్వాసం అనండి.
విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చేస్తాడని నమ్మకం, అంటే దేవుని మీద ఆధారపడడం. అనారోగ్యమా, నా దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన మీద ఆధారం. నేను అప్పు కట్టుకోవాలా, నా దేవుడు కడతాడు, ఆమెను చెప్పండి. ఆయన మీదనే ఆధారం. అంటే నువ్వు ఇంట్లో కూర్చుండి దేవుడు కడతాడంట, ఆ వాక్యం ఉందంట, ఆయన చేస్తాడంట అని నువ్వు మూర్ఖంగా ఉండద్దు. నువ్వు ప్రార్థన చేయాలి. నన్ను ఏం చేయమంటావు ప్రభా? అప్పు తీర్చాలి, వ్యాపారం జరగట్లే, నన్ను ఏం చేయమంటావు? ఇంట్లో పోషణ జరగాలి, పిల్లలు పెరుగుతున్నారు, కుటుంబం ఇల్లు రెంట్ కట్టాలి అని నువ్వు దేవుని ఆలోచన. విశ్వాసం అంటే యెషయా గ్రంథం 26:3 ఏం చెప్తుంది? ఎవరి మనసు ఆయన మీద ఆనుకొనునో వారికి పూర్ణ శాంతి కలిగజేసి కాపాడుతాను, ఏలయనగా వారు నా యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసం అంటే దేవుని మీద ఆనుకోవాలి, సపోర్ట్ చేసుకోవాలి దేవుణ్ణి. చెప్పండి, ఎవరిని? ఇది మన బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, కొద్దిగా 10 రూపాయలు గల వాళ్ళు. మనం ఏం చేస్తాం, అరే వాళ్ళు ఇస్తారు కావచ్చు, వాళ్ళు కొద్దిగా 4 రూపాయలు కలిగిన వాళ్ళు అని మనం ఆనుకుంటూ ఉంటాం. అంతకంటే గొప్పవాడు మన దేవుడు. అందరు బ్రదర్స్ ఆమెన్ చెప్పండి. మీరు బ్రదర్స్ గట్టిగా ఉద్యోగం ఎప్పుడు వస్తుందో నేను చెప్తున్నాను, మీ కుటుంబాలన్నీ బాగుపడతాయి. బ్రదర్స్లో గట్టిగా ఆమెన్ రావాలి. హుషారు చెప్పండి, హల్లెలూయా. ఆయన మీద ఆనుకోవాలి, ఏది ఉన్నా ఆయన మీద ఆధారపడాలి. మనుషులే చేస్తారు అనే ఇంత విశ్వాసం ఉంది కదా మనకి. మరి మనల్ని భూమి ఆకాశం చేసి, ఆమెన్ చెప్పండి, మనల్ని చేసి మనకు రక్తం కాచి చనిపోయి తిరిగి లేచి మనకు పరలోక నివాసాలు కడుతున్న ఆయన మీద ఎంత విశ్వాసం కలిగి ఉండాలి. కనుక మీరు దేవుడి మీద విశ్వాసం ఉంచండి. ఎవరైనా సరే, అనారోగ్యం వచ్చిందా, దేవా కనికరించు. అప్పు సమస్య తీరట్లేదా, కనికరించు. వ్యాపారం జరగట్లేదా, కనికరించు. హల్లెలూయా. నన్నేం చేయమంటావు? నా వల్ల కావట్లేదు, అప్పు తీర్చలేకపోతున్నా, ఎంత కాళ్ళకు బట్ట కట్టకుండా తిరుగుతున్నా, అయ్యో నేను ఏం చేయాలి? అనారోగ్యం ఎక్కడికి పోయినా బాగా కావట్లే, నన్నేం చేయమంటావు అని నువ్వు దేవుని దగ్గర అడిగితే నిశ్చయంగా దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు. బ్రదర్స్ ఆమెను అందరుగాక. మీకు అర్థమైనా కాకుండా ఆమెన్ అని చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. అందరూ చెప్పండి ఆమెన్ అని చెప్పండి. పిల్లలు పెద్దలు మందిరం ఉన్నంత ఆమెన్ అని చెప్పండి. ఒకటి విశ్వాసం, రెండోది ప్రేమ. చెప్పండి, ప్రేమ గురించి మనం కొద్దిగా ఆగి నేర్చుకోవాలి. అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోతుందని వాక్యం చెప్తుంది. ప్రేమ అనుభవాలు ఏంటో ఒక్కసారి మన వాక్యం చూసి మనం నేర్చుకుందాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అక్కడ రాస్తుంది మొదటి వచనం, దయచేసి ఎవరు లేచి వెళ్ళొద్దు, దేవుడు మిమ్మల్ని తాకి దినాన విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. హుషారుగా బ్రదర్స్ చెప్పండి, సిస్టర్స్ చెప్పండి. మీరు ప్రార్థన ముగించిన తర్వాత అందరు నన్ను కలిసే వెళ్ళాలి. ఆమెన్ చెప్పండి. చివరి ఆదివారం దేవుడు ఇక్కడికి వచ్చి మీరు ప్రేయర్ చేసుకుంటే మీకు తగిన బలాన్ని, జయాన్ని, మహిమను దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకు ఏ బాధలు అన్నీ దేవుడు తొలగించబోతున్నాడు. మీకు చాతకాంది తెలియని అనేక విషయాల్లో దేవుడు మీకు సపోర్ట్ చేయబోతున్నాడు. అందరూ ఆమెన్ చెప్పండి. కనుక ప్రేయర్ అయిపోయినాక ముగించబడ్డ తర్వాత అందరు నన్ను కలిసే వెళ్ళాలి. మీరు కలవకుండా పోయారనుకోండి చాలా కోల్పోతారు. కనుక ఎవ్వరు తొందరపడకండి. ప్రేయర్ అయిపోయినాక నన్ను కలిసే మీరు వెళ్ళి మీరు నెమ్మదిగా ఉండుదురుగాక, దేవుని కార్యాలు అనుభవించుదురుగాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఇక్కడ చూడండి, ప్రేమ ఎలా ఉంటుందో అక్కడ ఉన్నది చూడండి. 4వ వచనం చదవండి. ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఏ సమస్య ఉన్నా, ఎవరి వల్ల ఏ బాధ కలిగినా మనం ఓర్చుకుంటూ ఉండాలి. యేసయ్య అలా మనల్ని ఓర్చుకుంటున్నాడు. రెండోది, దయ చూపిస్తుంది ప్రేమ. మనం కూడా దయ కలిగి ఉండాలి. ప్రేమ ఎవరిని చెడు చూపుతో చూడదు, కోపంతో చూడదు, మత్సరపడదు. మనం కూడా అలా ఉండాలి. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. డంబం అంటే నేనే అనే ఒక పూరి ఉబ్బినట్టుగా ఉబ్బు జీవితం కాదు. ప్రేమ ఉబ్బదు, ఉప్పొంగదు, తగ్గించుకుంటుంది. యేసయ్య తగ్గించుకున్నాడు.
అమర్యాదగా నడవదు. అంటే మర్యాద ఇచ్చింది యేసయ్య ప్రేమ, మనకు మర్యాద ఇచ్చింది. మనం కూడా అందరి విషయంలో మర్యాదగా ఉండాలి. ప్రజమును యేసయ్య ఈ లోకానికి వచ్చి స్వప్రయోజనం చూసుకోలేదు, స్వార్థం చూసుకోలేదు, ఇతరుల గురించి ఆలోచన చేశాడు. మనం ఇతరుల గురించి కూడా ఆలోచన చేసుకోవాలి. మన అవసరతలు మనం తీర్చుకుంటూ ఇతరుల అవసరత కూడా తీర్చుకోవాలి. స్వార్థం ఉండకూడదు. కోపపడదు, త్వరగా కోపపడదు. యేసయ్య త్వరగా ఎవరి మీద కోపపడలే. విని విని తర్వాత తప్పిన ఇప్పుడు అంత నవ్వి చూడండి. స్తోత్రం ఎప్పుడు సరి గట్టిగా. ఇప్పుడు ఒక గుంపు వచ్చి రాళ్ళతో కొట్టి చంపాలి ఈ వ్యభిచార స్త్రీని అని ప్రభుత్వం అంటే విన్నాడా? ధర్మశాస్త్రం ప్రకారం ఇలా ఉందని ఆ రాళ్ళు పట్టుకున్న వారు చెప్పింది విన్నాడా? త్వరగా కోపపడ్డా? వాక్యం తెలుసు, ఆయనే వాక్యం, ఆయనే దేవుడు. కోపపడలేదు, మౌనంగా ఉన్నాడు. ఒక్కటే మాట అన్నాడు. వాళ్ళు చెప్పిందంతా విని ఏం చేశాడు? మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయొచ్చును అని చెప్పగానే ఆ దీర్ఘ శాంతంతో ఏమయ్యారు వాళ్ళు? రాళ్ళు కిందేసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్వరగా కోపపడలేదు. ఆ స్త్రీ కూడా పాపంతో పట్టబడితే త్వరగా నువ్వు ఈ పాపం చేసావా అని తిట్టలేదు. మనమైతే తిడుతూ ఉంటాం. ఎవరైనా ఏదైనా చెప్పుడు మాటలు వింటే టక్కున మనం నమ్ముతాం, త్వరగా కోపపడతాం, మంచోళ్ళను కూడా అపార్థం చేసుకుంటాం. కొన్నిసార్లు నేను కూడా అలా చేశాను. నేను చెప్తున్నాను, నేనే ఇలా చేశాను అంటే మీరు ఎలా చేశారు? నాకంటే ఎక్కువ చేసి ఉంటారు. త్వరగా కోపపడకూడదు. ప్రేమ త్వరగా కోపడదు. విని విచారించి అది నిజమా కాదా అని మనము దేవుని వంటి జీవితం మనం చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రేమ త్వరగా కోపపడదు. మనం కూడా త్వరగా కోపపడదు. ఏది విని ఏది కరెక్ట్ ఏది రైట్, పాపం విషయంలో కోపపడాలి కానీ మంచి విషయంలో కోపపడదు. ఆమేన్ చెప్పండి. ప్రభు అన్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, పాపం విషయంలో కోపపడు కానీ మంచి విషయాల్లో కోపపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే త్వరగా ఏ విషయంలో కోపపడద్దు. మనము ఎలా ఉండాలి? అపకారమును మనసులో, నెక్స్ట్ చదవండి, మనసులో ఉంచుకోకూడదు. ఎవరైనా కీడు చేస్తే మనసులో పెట్టొద్దు. అది దేవుని మనసు కాదు, అది దేవుని ప్రేమ కాదు. మనసులో పెట్టుకోవద్దు. ఎవరైనా నన్ను ఇట్లా అన్నారు, కొన్నిసార్లు మనకు అనిపిస్తాయి కదా, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళకి మేలు చేయొద్దు, వాళ్ళకి కీడే జరగాలి. నిన్నటి నాకు ఫోన్ వచ్చింది. ఆ వ్యక్తి మంచోడు కాదు, ఏదో బాధ కలిగింది ఆ వ్యక్తికి. ఇక వాళ్ళ ప్రవర్తన బట్టి బాధపడ్డ వ్యక్తి నాతో మాట్లాడుతూ వాళ్ళకి ఇట్లా జరిగిందాట అని నవ్వుతూ ఉన్నాడు. అన్న నువ్వు కూడా నవ్వుతూ ఉన్నాను నన్ను అన్నాడు. నాకు వెంటనే వాక్యం గుర్తొచ్చింది. మీకు దేవుడి శిక్ష వచ్చినా, వాళ్ళ స్వభావం బాగలేకున్నా, మనం వాళ్ళు బాధపడుతున్నారని, శత్రువు బాధపడుతున్నాడని మనము సంతోషపడద్దు. అది మంచితనం కాదు అంటే వెంటనే నోరు మూసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఎవరైనా ఏం రాస్తుంది అక్కడ? అపకారం మనసులో ఉంచుకుంటే ఏమవుతుంది? కోపాలు, గొడవలు. అంటే సమాధానం ఉండదు. నువ్వు ఆయన అలా అన్నాడు కదా, వాళ్ళ ఇంటికి పోను. ఒక ప్రశ్న, ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా, ప్రతి కూటం జరుగుతూ ఉంటుంది, గృహ కూడికలు. నేను అందరి ఇళ్ళకి వచ్చిన అన్నవారు ఒకసారి చేతులు ఎత్తి అల్లు చెప్పండి. దాదాపు ఆయా సమయాల్లో నేను కూటాలు ప్రకటిస్తూ వాళ్ళు అయ్యా అందరు రావాలయ్యా మా ఇంట్లో ఉపవాస ప్రార్థన అని ఆ మధ్య చాలా ఆయా సందర్భాల్లో కూటాలు పెట్టుకున్నారు. ప్రకటన విని కూడా సరే ఇంటికి ఒక్కరైనా వచ్చారా? అపకారం, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా ఇలా కీడు జరిగింది. అవునా కదా? ఏమో వింటున్నారా? అపకారాన్ని మనసులో పెట్టుకుంటే వాళ్ళ ఇంటి గడప దాటం. అట్లా అనుకుంటే మరి యేసయ్యకి ఎన్నో విధాలుగా మనం అపకారాలు చేశాం, యేసయ్యకు ద్రోహం చేశాం. మరి యేసయ్య మనల్ని పక్కన పెడితే, మనం కూడా ఎన్నోసార్లు బాధించాం ప్రభువుని. మరి ఆయన మనల్ని పక్కన పెడితే నువ్వు పరలోకంలో నీకు అవకాశం ఉంటుందా? కనుక దేవుని బిడ్డలు విషయాల్లో ఒకరు నీకు బాధే పెట్టొచ్చు. వినండి, ఒకవేళ మనకు వాళ్ళు బాధే పెట్టొచ్చు, తెలుసో తెలియకో, మనం క్షమించి ఆ మనసు తీసేసుకొని, యేసయ్య నా మీద ఏ కోపం పెట్టుకోలే, పగ పెట్టుకోలేదు, ద్వేషం పెట్టుకోలే, నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాను, నా ప్రభు
నన్ను కనికరించాడు, నా మీద ఏ అపకారం పెట్టుకోలే, నేను కూడా ఇతరుల మీద అపకారం పెట్టుకోను. వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగినా ఏ సమస్యలు ఉన్నా వెళ్ళి వాళ్ళని బలపరుస్తా. ఇది దేవుని ప్రేమ. చాలామందిలో ఇది కొదవ. నేను కొన్ని గమనిస్తూ ఉంటా. కొంతమంది ఇళ్ళలకు రారు, నేను అందరి ఇళ్ళలోకి పోతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు బాధకరంగా ఉన్న ఇళ్ళలోకి పోతా, బాధ పెట్టని అందరి దగ్గరికి పోతా. ఎందుకంటే నేను దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే నా ఆత్మ రక్షించబడాలి కదా. సోదముడు గట్టిగా హల్లెలూయా. కొందరు మన సంఘంలోనే ఇల్లు పక్కనే ఉంటుంది, పక్క ఇంట్లో అడుగుపెట్టారు. ఒకే రక్తం, ఒకే సంఘం, ఒకే రొట్టె, ఒకే పరలోకం, ఒకే తండ్రి. కానీ ఇక్కడ మాత్రం నువ్వు వేరు, నేను వేరు. మీకు విషయం ఇక్కడ ఇది ఒక పరలోకం ఇదంతా. ఆమెను చెప్పండి. మనమంతా ఎవరేమ్మా? ఇప్పుడు మన ఇండ్లు కూడా ఇలాగనే ఉండాలి. ఆమెను చెప్పండి. మన ఇళ్ళలో కూడా అందరు రావాలి. ఆమెను చెప్పండి. ఎలిషమ్మ ఇంటికి దావీదన్న రావాలి, దావీదన్న ఇంటికి ఎలిషమ్మ రావాలి. సోద చెప్పండి. దావీదన్న ఇంటికి లాజర్ రావాలి, లాజర్ ఇంటికి దావీదన్న రావాలి. ఆమెను చెప్పండి. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? నచ్చిన వాళ్ళ దగ్గరికి పోతే అది లోకం, నచ్చని వారింటికి కూడా పోతే అది పరలోకం. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అంటే నేను ఏదో తాగుబోతుల ఇంటికి పోమని చెప్పట్లే, వ్యభిచారుల ఇంటికి పోమని చెప్పట్లే. ఒకే తండ్రి పిల్లలం కనుక ఇక్కడ ఎలా ఐక్యత కలిగి ఉన్నామో మనం అన్యులకు మాదిరిగా ఉండాలి. వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉన్నారు. నిజంగా వాళ్ళు దేవుని ప్రేమ ఉందని దేవుడు వాళ్ళకు అన్యులకు జ్ఞానోదయం కలుగజేస్తాడు మనల్ని బట్టి. ఆమెను చెప్పండి. మనం అలాగనే ఉండుదుము గాక. అందుకని ప్రేమను పెట్టుకోండి. అపకారాలు మనసులో పెట్టుకోకూడదు. ప్రేమ గలవారే రేపు పగటి వారిగా ఉండి రాకడలో ఎత్తబడతారు. ఆమేన్ చెప్పండి. ఇంకా చెప్పండి. ఇంకేముంది రాసింది? దుర్నీతి విషయమై సంతోషపడక, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. దుర్నీతి అంటే పాపం విషయంలో దేవుని ప్రేమ సంతోషపడదు. మనం కూడా పాపం విషయంలో సంతోషపడక సత్యం అంటే వాక్యం యేసయ్య విషయంలో సంతోషపడాలి. ఆమెను చెప్పండి. ఈ మాటలన్నీ పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఇవన్నీ దినాన్ని మనం నేర్చుకుందుము గాక. ఇంకేం రాస్తుంది? అన్నిటినీ తాలుకొనును, తర్వాత అన్నిటినీ నమ్మును, తర్వాత అన్నిటినీ నిరీక్షించును, తర్వాత అన్నిటినీ ఓర్చుకుంటాయి. మనం కూడా అందరినీ ఓర్చుకోవాలి. ఆమెను చెప్పండి. అన్నిటిని అంటే ఏంటి? నీకు అప్పు ఉంది, ఓర్చుకో. నీకు రోగం ఉంది, ఓర్చుకో. నిన్ను తిడుతున్నారు, ఓర్చుకో. నువ్వు తప్పు చేయకుండా అబద్ధంగా నిన్ను నిందలిస్తూ తిడుతున్నారు, ఓర్చుకో. నీ విషయంలో చాటున ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, నీకు వినబడుతున్నాయి, ఓర్చుకో. మనసు గాయమవుతుంది, ఓర్చుకో. ఇది ప్రేమ. నువ్వు చెప్పుడు మాటలు నన్ను ఇలా అంటారని పంచాయతీ పెట్టావనుకో, అది ప్రేమ కాదు. నీకేం తెలుసు నేను నీ గురించి ఇలా అన్నానని వాళ్ళు నిలదీస్తే నాకు పలానా వాళ్ళు చెప్పారు. నీకెందుకు వాళ్ళు చెప్తే అసలు నువ్వు నన్ను అన్నావు కదా, అసలు నీ సంగతి ఏంటి అని నువ్వు నిలదీసావనుకో, నువ్వు చీకటి. వెలుగు సంబంధులు మన గురించి ఎంతమంది చెడుగా ప్రచారం చేసినా అది మన చెవిలో దూరి మనకు తెలిసి మన హృదయాలు గాయమైన ఓర్చుకుంటే పగటి వారిమే, ఎత్తబడే వారిమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రేమ మనం కలిగి ఉందుముగాక. సమస్య తీరట్లే, అప్పులు తీరట్లే, వడ్డీలు తీరట్లే, ఏ తీరకపోయినా నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉండు. నా దేవుడు అన్నీ తీర్చి నేను సింహాసనంకు తీసుకోబోతున్నాడు. నువ్వు ప్రేమ కలిగి ఉండి చాలు. హల్లెలూయా. నువ్వు ప్రేమ కలిగి ఉండి చాలు, దేవుని ప్రేమ కలిగి ఉండి చాలు. నా దేవుడు పరలోకమే ఇవ్వగా ఈ లోకంలో నీ అవసరత తీర్చకుండా ఉంటాడా? హల్లెలూయా. తప్పైన కుమారుడు ఉన్నాడు. అందరు వినండి. పశ్చాత్తాపడి, నాన్న నీకు పరలోకాన్ని వెతని తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ తండ్రి అని పిలుచుటకు కూడా యోగ్యుని కాదు, వేశ్యలతో తిరిగాను, త్రాగులతో తిరిగాను, ఇష్టం వచ్చినట్టు చేశాను, నీ ఆస్తికి నష్టం చేశాను, ఈ దేహం అనే ఆలయాన్ని పాడు చేసుకున్నాను, ఇక నేను నాన్న అని పిలిచడానికి యోగ్యత లేదు, నీతో ఉంటా, నీ మాట వింటా, నీ కూలివాడిగా ఉంటా అంటే తండ్రి ఏం చేశాడు? నా బిడ్డ ఇంత పశ్చాత్తాపడి తగ్గించుకుంటున్నాడు, సరి చేసుకుంటున్నాడు. కొడుకు అని తండ్రి అని పిలిచే యోగ్యత కూడా లేదని జ్ఞానోదయం కలిగి ఉన్నది, తగ్గించుకుంటాను. ఏం చెప్పాడు? కుమారుడు అడగకముందే ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు. చప్పలు కొట్టండి మంచిగా. రెండవదిగా కుమారుడు అడగకముందే ఉంగరం ఇచ్చాడు, కుమారుడు అడగకముందే కాళ్ళకు చెప్పులు ఇచ్చాడు, కుమారుడు అడగకముందే
నువ్వు నా కుమారుడు అని ఏలుబడి చేసే వారసత్వం ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. షబారాల రక రబ షలా రబ రబ రబ. మానక చప్పట్లు కొట్టి వేసే స్తోత్రం అని చెప్పండి. మానక చప్పట్లు కొట్టి వేసే స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఈ దినాన మనము గనుక మన బుద్ధి విషయంలో, మన ప్రవర్తన విషయంలో, మన క్రియల విషయంలో పశ్చాత్తాపడి, యేసయ్యకు నేను ఇంత ద్రోహం చేసినా, నన్ను ఇంత ప్రేమించి ఇంత సన్నిధిలో కూర్చుని కృప, వాక్యమైన కృప ఇచ్చానని నువ్వు గ్రహించి జ్ఞానోదయం కలిగి నన్ను క్షమించు ప్రభా, నీతో ఉండే యోగ్యత నాకు లేదని నువ్వు అంటే, నా దేవుడు ఈ 3 కార్యాలు చేసి నిన్ను పరలోకానికి వారసుడిగా మార్చబోతున్నాడు. రెండవదిగా సింహాసనం పెట్టబోతున్నాడు. నీ అక్కర్లని ఈ లోకంలో నా దేవుడు తీర్చబోతున్నాడు. నీ అప్పులు నా దేవుడు తీర్చబోతున్నాడు. నేను ఒక సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా, అనుభవం పొందిన బిడ్డగా, అనేకుల జీవితాలు చూసిన వారిగా, వాక్యం తెలిసిన వాడిని చెప్తున్నాను. ఈ దినమే నువ్వు కనుక తప్పైన కుమారులాగా, దేవా నన్ను క్షమించు, ఇంత ద్రోహిని ప్రభా, తెలిసి కూడా నీకు లోబడక, నీ చిత్తం చేయకుండా నేను నా ఇష్టం చేసి నీకు ఆయస్కరంగా ప్రవర్తించాలని ఇప్పుడే ఒక్క క్షణం నన్ను క్షమించని నువ్వు చెప్పగలిగితే, ఇక నీతో ఉంటా, నీ మాట వింటా, నువ్వు తీర్మానం చేసుకుంటే నీ సమస్యలని నా దేవుడు తీర్చబోతున్నాడు. ప్రభు ఒకవేళ వస్తే నిన్ను తీసుకొని సింహాసనం కూర్చోబెట్టబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనంత ప్రేమ గల దేవుడు, ఆయనంత జాలి గల దేవుడు, ఆయనంత దీర్ఘశాంతుడు, ఆయనంత కనికర సంపన్నుడు. హల్లెలూయా. ఆయన ప్రేమను వర్ణించలేము మనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, మొదట ఏం కావాలి? విశ్వాసం. రెండవది ప్రేమ. మూడవది రక్షణ అను నిరీక్షణ. చెప్పండి, రక్షణ అను నిరీక్షణ. స్తోత్రం సార్ గట్టిగా. మీకు చివరికి ఒక మంచి మీకు గ్రహింపు కలిసే దేవుడు కార్యం చేయబోతున్నాడు. స్తోత్రం సార్ గట్టిగా. రక్షణ అనండి అందరూ. వాక్యం చెప్తుంది, నా నామంలో ప్రార్థన చేసే వారందరినీ రక్షిస్తా. అంటే ప్రార్థన జీవితం. నువ్వు ఈ సంవత్సరంలో ప్రార్థన చేయలేదు కావచ్చు. ఈ సంవత్సరం అంతా నీ సమస్యలు, నీ బాధలు, శోధనలు నిన్ను ప్రార్థన చేయకుండా నిన్ను బలీనపరచవచ్చు. నా ప్రభు అంటున్నాడు, నువ్వు ఈ దినం నుంచి ప్రార్థన చేయి. ఆమేన్. నిన్ను రక్షించబోతున్నాను. ఒక నిమిషం, ఒక 2 నిమిషాలు అలా నువ్వు ప్రార్థన పెంచుకో. నా దేవుడు నిన్ను ఉగ్రత నుండి తప్పించబోతున్నాడు. ప్రార్థన. చెప్పండి, ప్రార్థన వల్ల ఏం జరుగుతుంది? దేవుని నడిపింపు మనకు వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? అందు నా వైపు చూడండి. సురేష్ ఇట్రా. సోద్యం ప్రొఫెసర్ మంచిగా గట్టిగా, ఇంకా మంచిగా చెప్పాలి. ఇప్పుడు స్పీడ్గా రా. సురేష్ ఉన్నాడు, నాకు ఈయన తండ్రి, నేను ఎలా బతకాలో నాకు తెలియదు. అజ్ఞానిని, బుద్ధి లేని వాడిని, పాపిని, కఠినాత్ముని. నన్ను ఈయన ఇంకా తండ్రి, ఇంకా దేవుడు అనుకో. నాకు రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, ఇలా దారి, ఇదిగో నీకు మాదిరి అని నా కొరకు ఉన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? నాకేం తెలియదు ఎలా బ్రతకాలో. నావి చూడాలి అందరూ. సోదరు చెప్పండి ఒకసారి మంచిగా. చూసి ఎవరైనా తల్లి చెప్పండి. చేతులు ఉన్నాయి కదా, ప్రభుని మంచిగా గణపరచండి. హల్లెలూయా. ఇప్పుడు నాకేం తెలియదు కనుక నేనేం చేయాలి? మోకరించి, ఇలా మోకరించి, నాన్న ఇలా నేను ఎలా నా సమస్య తీరుతుంది, ఎలా నా అప్పు తీరుతుంది, ఎలా నేనేలా నడవాలి, నా భార్యను ఎలా చూసుకోవాలి, నా పిల్లలు ఎలా చూసుకోవాలి, నా భర్తను ఎలా చూసుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటే రక్షణ దేవుడు కలుగజేస్తాడు. అప్పు నుండి రక్షణ, అందరూ చెప్పండి. వడ్డీ నుండి రక్షణ, రకరకాల పాప జీవితం నుండి రక్షణ. ఇంకా ఏ మాత్రము నా మీదకి చేపెట్టు, నా మీద చేపెట్టు ఏం కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు నా మీద ఎవరి చేయి ఉన్నది? దేవుడు అనండి. నేను సంఘం విశ్వాసిని అనుకోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు నా మీద ఎవరి చేయి ఉన్నది? ఇప్పుడు దేవుడు నన్ను నడిపిస్తాడా, వేరొకరు నడిపిస్తాడా? అంటే ఇప్పుడు నాకు వేరే ఆలోచనలు అవి ఫెయిల్ అయిపోతానా, పాస్ అవుతానా? దేవుడు పాస్ చేస్తాడా, ఫెయిల్ చేస్తాడా? ఇప్పుడు నా అప్పు ఎలా తీరాలి, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు రెంటు, స్థలం లేదు, పిల్లలు పెరుగుతున్నారు, ఎన్నెన్నో బాధలు ఉన్నాయి. ఇవన్నీ నాన్నని ఎలా ఉండాలి, నాకు నడిపింపు కృపనివ్వు అంటే తండ్రి ఏం చేస్తాడు? నా మీద చెయ్యి ఉంచి ఇలా నడవండి, ఇలా ఉండు, ఇలా చేయి కానీ నాకు
జ్ఞానోదయం కలుగజేస్తూ ఉంటాడు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నేను ప్రార్థన చేయలేదనుకో, అసలు నీ మోకాళ్ళ మీదే ఉండలేదు. ఇలా కూర్చున్నాను, చక్కగా తింటున్నాను, తాగుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, సమస్యలు బాగున్నాయి, ప్రార్థన చేయట్లేదు. చేయకుంటే నా మీద ఎవరి చేయి ఉంటుంది? వాడు అడక ముందు వస్తాడు. వాడు అడక ముందు వస్తాడు. వాడు ఎప్పుడు మనల్ని పాడు చేయాలా, ఎప్పుడు మనల్ని దేవుని దూరం చేయాలా, ఎప్పుడు రాకల్లో విడవబడాలా, మనము కుటుంబాలు నాశనం కావాలా, గొడవలు పెట్టుకోవాలా, సమస్యలా, పిల్లల్ని పట్టించుకోవద్దు, కుటుంబం పట్టించుకోవద్దు, ఇల్లుని పట్టించుకోవద్దు, ఇల్లు ఎలా ఉందో చూసుకోవద్దు, ఏది ఏముందో సేవ ఎలా ఉందో చూసుకోవద్దు, సంఘం ఎలా ఉన్నదో చూసుకోవద్దు, ఏమి చూసుకోకుండా మనల్ని నాశనం చేయడానికి వెంటనే వస్తాడు. కొద్దిగా దేవుడికి దూరమై ప్రార్థన చేయకుండా దూరంగా ఉంటే వాడు చేయి పెడతాడు. పెట్టి తాగు, తిను, పడుకో, ప్రార్థన చేయకు, చర్చికి వెళ్ళకు, చీకటైతే వాళ్ళతో కలిసి నలుగురు కలిసి అక్కడ ముచ్చట్లు పెట్టండి, తాగండి, ఏదైనా తేడా అవుతే కొట్టండి, తిట్టండి. ఇంకా ఇవే సైతాని అన్నీ ఇవే. కనుక ఇది సంఘం ఎలా ఉండాలి చెప్పండి? సంఘం ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసం ఎలా ఉండాలి చెప్పండి? ప్రార్థన చేయాలా వద్దా? చెప్పండి సార్. మంచిగా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని చేయబెట్టి నడిపిస్తాడు. దేవుడు మనం చేయబెడితే దుష్టుడు చేయబెడతాడా? దుష్టుడు ముట్టడిక. అమ్మో, సర్వశక్తి గల దేవుడు వచ్చాడు, రోషం గల దేవుడు వచ్చాడు, రక్తం ఇచ్చి కొన్న దేవుడు ఆయన చేయబెట్టాడు, ఇంకా నాకు చేయలేదు, ఇంకా నాకు ప్లేస్ లేదని వాడు భయపడి పారిపోతాడు. చప్పట్లు కొట్టండి, మంచిగా హుషారుగా చప్పట్లు కొట్టండి. ఓకే, ఈ దినం నుంచి మనం అలాగున ప్రార్థన చేయదువుగాక. దేవుని చెయ్యి మన మీద ఉండునుగాక. మీ చేతులు ఇలా పెట్టుకోండి. దేవుని చెయ్యి, అందరు పిల్లలు, పెద్దలు, యవ్వనస్తులు అందరు మందిరం ఉన్నవారంతా, దేవుని చెయ్యి నా మీద ఉండునుగాక, నేను ప్రార్థించుదునుగాక, సాతాను చెయ్యి నాకు దూరమగునుగాక, దేవుడు మనందరినీ దీవించునుగాక. వాక్యం చెప్తుంది, వారు ఏడ్చుచూ వచ్చెదరు, ప్రార్థించుచుండగా చక్కటి మార్గంలో నీటి కాలు వద్ద తొట్టిలో కూడా నేను వారిని నడిపిస్తాను. ప్రార్థన చేసేవారిని దేవుడు పడిపోకుండా, సాతాను ముట్టకుండా, సాతాను శోధనలో పడి, రకరకాల శాపంలో పడి నాశనం కాకుండా, నరకానికి వెళ్ళకుండా మన దేవుడు మనల్ని తప్పిస్తాడు. అదే ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ వచ్చారంట, ప్రార్థన చేస్తుంటే వారిని పడిపోకుండా, శోధనలో పడకుండా తప్పించి వారికి జయం ఇచ్చాడంట. మనం కూడా దేవుడు జయం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెను చెప్పండి. 4వదిగా నిరీక్షణ. చెప్పండి ఏంటది? ఇప్పుడు మనం బస్ స్టాండ్ పోయి ఒక బస్సు ఎక్కాలి. అంతకంటే ముందు మనకు ప్లాన్ ఉంది. ఏంటది? హైదరాబాద్ పోవాలి, అక్కడ ఒక పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది. బస్ స్టాండ్ పోయే ముందు, బస్సు ఎక్కే ముందు ఒక ప్లాన్. ఏంటది? బలనోళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, నేను ఆ ఫంక్షన్ పోవాలి. ఈ ప్లాన్ ఉంటేనే పోతామా? వట్టిగానే పోతామా? సరే వెళ్ళాం, ప్లాన్ ఉంది, వెళ్ళాం. తర్వాత బస్సు 10 గంటలకు వస్తుంది అంటే మనం 9:30కి వెళ్ళాం, ఇంకా బస్సు రాలే. బస్సు టైంకి వస్తుంది, 10 గంటలకు వస్తుంది. ఇప్పుడు 10 గంటల వరకు వెయిట్ చేయాలా, ఎదురు చూడాలా, లేకపోతే పడుకోవాలా? మాట్లాడాలి. ఏ బస్సు వస్తుంది? అరే ఈ బస్సు కావచ్చు, అరే ఇటు వచ్చేది అడుపోయింది కావచ్చు, అది ఏంటి అని పేరు చూస్తూ ఉంటాం. అలాగనే నిరీక్షణ అంటే ఏంటంటే, ప్రభు రాకడ గురించి, నా ప్రభు ఎప్పుడు వస్తాడా అని మనం ఎదురు చూడాలి. టైం మనం బస్సు ఎదురు చూస్తూ ఉన్నాం అనుకో, వచ్చిందనుకో, ఇది ఎక్కడికి పోతుందని తెలుసుకొని టక్కున ఎక్కుతాం. అమ్మయ్య బస్సులో కూర్చున్నాం, ఇక నేను గమ్యం చేరుతా, అనుకున్న ప్లేస్కి వెళ్తా, నా బంధువులను కలుస్తా, ఫంక్షన్ చేస్తా, ఫంక్షన్లో పాల్గొంటా అని ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్, ఒక అనుభవం, ఒక మనసులో ఒక నిశ్చయత కలుగుతుంది. అలాగునే ప్రభు రాకడ గురించి ఎప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, సాయంకాలం వస్తాడా, రాత్రి వస్తాడా, ఎప్పుడు వస్తాడని మనం ఎప్పటికీ కనిపెట్టుకొని ఎదురు చూడాలి. ఇదే మనసుతో ఉన్నాం కనుక కడబుర శబ్దంతో, ప్రధాన దూత శబ్దంతో, ఆర్భాటంతో ఆయన మధ్య ఆకాశంలో వేవేల కోట్ల పరుషులతో, దేవదూతలతో ఆయన రానై ఉన్నాడు. వచ్చినప్పుడు మనకు ఆ స్వరం వినబడుతుంది, అలాగున ఎత్తబడతాము. హల్లెలూయా. ఎత్తబడి 7 ఏళ్ల విందులో మనం ఉండబోతున్నాం. ఆమేన్ చెప్పండి. 7 ఏళ్ళు ఇక్కడ శ్రమలు రాబోతున్నాయి. విడబడ్డ వారి శ్రమలు కనిపెట్టి నిరీక్షణ కలిగి ఎదురు చూసే వారికి 7 ఏళ్ల విందు సంతోషం. ఆమేన్ చెప్పండి. 7 సంవత్సరాలు కష్టపడవు. ఆమేన్ చెప్పండి. మనకి శరీరం ఉండదు, మహిమా శరీరం ఉంటుంది. హల్లెలూయా. అందుకనే కీడు చూడకుండా అనేకులు కొనిపోబడుతున్నారు. మన ఆత్మీయ తండ్రి అక్కడికే యాత్ర అయిపోయింది.
ఎవరు ఏ టైంలో దేవుడు పిలుస్తాడో తెలియదు. ఆమేన్ చెప్పండి. నన్ను ఎప్పుడు దేవుడు పిలుస్తాడో, మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడో సోదరు చెప్పండి. ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. రెండవదిగా రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇదే నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణిస్తూ ఉంటాడు. ఒకళ్ళు నువ్వు ప్రభు వస్తే ఇప్పుడు ఎత్తబడాలి. ఆమేన్ చెప్పండి. నేను ప్రభు నన్ను సిద్ధపరచాను నేను చెప్పుకుంటూ ఉంటాను. నా ఆత్మతో నేను చెప్పుకుంటాను. నన్ను సిద్ధపరిచాయని లోపాలు ఉంటే సరి చేయి ప్రభా, ఆ పరిపూర్ణత దయచేయి ప్రభా. ఒకవేళ రాకడ ఆలస్యమైతే ఎవరైనా కొడతారు కావచ్చు, హతసాక్షి అవుతారు కావచ్చు, నన్ను చంపుతారు కావచ్చు, గిట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే అయినా నేను ఓర్చుకోవాలి ప్రభా. చంపినా ఓర్చుకోవాలి. రాకడ వస్తే ఒకవేళ బ్రతికుంటే నిన్ను ఎదుర్కోవాలి. నేను అలా అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ నాకు ప్రేరేపణిస్తూ ఉంటాడు. నేను అలా సిద్ధపడుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ ముగిస్తున్న ప్రియమైన దేవుని బిడ్డారా, హల్లెలూయా చెప్తాం. ఇప్పుడు చెప్పండి. విశ్వాసం చెప్పండి, ప్రేమ. ఈ రెండేంటి తెలుసా? కవచం. చెప్పండి. ఈ రెండేంటి తెలుసా? కవచం. ఇక్కడ చూడండి, ఇది చూడండి. ఈ సంవత్సర వాగ్దానంలో ఇక్కడ నుంచి అందరు నవ్వే చూడండి. సోదరు చెప్పండి ఒకసారి గట్టిగా. ఈయనెవరు? సైనికుడు. ఈయనెవరు చెప్పండి? సైనికుడు. ఇదంతా ఏంటిది? కవచం. అంటే ప్రేమ, విశ్వాసం, ప్రేమ ఈ రెండు ఒక సైనికులుగా, సైన్యంగా దేవుని బిడ్డలుగా ఉన్న మనకి ఇది కవచంలాగా కాపాడుతుంది. చేతులెత్తండి ఒకసారి. విశ్వాసం ఒక వేలు పెట్టండి, ఒక వేలు విశ్వాసం. రెండోది ప్రేమ. కుర్చీలో కూర్చొని చెప్పట్లే, మేము వింటున్నాం, మాకు అన్నీ తెలుసు అన్న ఉన్నారు, కానీ భ్రమపడకండి, జాగ్రత్త. విశ్వాసం ఇలా. రెండవది ప్రేమ. ఇప్పుడు ఇదేంటి? ఈ రెండు ఉంటే మనకేంటిది? ఈ కవచం ఉంటే సైనికుని కాపాడుతుందా లేదా? సైతాను వేసే ఏ శోధన వచ్చినా కాపాడుతుందా లేదా ఈ కవచం? మనం కూడా విశ్వాసంతో ప్రేమ కలిగి ఉంటే సైతాన్ ఎన్ని శోధనలు వచ్చినా మనకేం కావు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడతాం, దేవుని ప్రేమ కలిగి ఉన్నాం కనుక దేవుడు మనతో ఉంటాడు. చప్పలు కొట్టండి ఒకసారి మంచిగా మంచిగా. హల్లెలూయా. రెండోదిగా రక్షణను నిరీక్షణ. చెప్పండి. రక్షణను శిరస్త్రాణం. చెప్పండి. ఇది హెల్మెట్. ఇదేంటమ్మా? ఇప్పుడు మనం హెల్మెట్ లేకుండా పట్టుకుంటున్నారు. హల్లెలూయా. ఫైన్ల మీద ఫైన్లు కట్టుకుంటున్నారు. రేపు పరలోకానికి పోవాలంటే హెల్మెట్ కావాలి. ఆమెను చెప్పండి. ఇక్కడ ఈ హెల్మెట్ ఉంటే ఇక్కడ ఎవరు పట్టుకోరు. హల్లెలూయా. మొన్న నలుగురు భార్య భర్తలున్న హెల్మెట్ లేదు. వాళ్ళు అక్కడ చెక్ చేస్తున్నారని వెనుక తిరిగిపోతున్నారు. ఏంది ప్రభు, ఏంది ఇట్లా పోతున్నారని చూస్తే అక్కడ చెకప్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు. కానీ హెల్మెట్ ఉంటే ధైర్యంగా వాళ్ళ ముందు నుంచి పోయినా నన్ను పట్టుకోలే. సోదం చెప్పండి ఒకసారి గట్టిగా. అందరికి బండ్లు ఉన్నాయి, హెల్మెట్లు ఉన్నదా బ్రదర్స్? హెల్మెట్లు ఉన్నాయా? కొందరు దొంగ మనం గవర్నమెంట్కు మనం మా విధేయత చూపించాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దేవుడు పెట్టిందే. ఆమెను చెప్పండి. హెల్మెట్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అర్థమైందా? కొంతమంది బండ్లకు లైసెన్స్ ఉండవు, ఇంకేంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, హెల్మెట్ ఉండదు. మనం ఇక్కడ వీళ్ళకు భయపడి లేకపోతే అవిధేయత కలిగి తప్పించుకోవచ్చులే, వాళ్ళు అక్కడ ఉంటే ఇట్లకి వెళ్ళిపోవచ్చులే, నువ్వు అంతకంటే ముందు నువ్వు దేవునికి ద్రోహం చేస్తున్నావు. అర్థమైందా? అలా చేయకండి. కొంతమందికి లేదు, అన్ని సంపాదించండి. హల్లెలూయా. లైసెన్స్, హెల్మెట్ ఉండాలి, అందరికీ ఉండాలి. మనం అధికారుల ముందు కూడా ధైర్యంగా వెళ్ళాలి. ఆమెను చెప్పండి. అలాగనే రేపు సర్వాధికారి ఎదుట ఉండాలంటే మనకు ఈ హెల్మెట్కు సాదృశ్యంగా ఉన్న ప్రార్థన జీవితం, రాకడకు ఎదురు చూసే జీవితం మనకు ఉండాలి. అందరూ ఆమేనన్నారా? కుర్చీలో కూర్చున్నారు ఆమేనన్నారా? మధ్యలో కూర్చున్నారు ఆమేనన్నారా? ఇప్పుడు హెల్మెట్ దేనికి చెప్పండి? రక్షణ కొరకు నిరీక్షణ. అంటే రాకడకు సిద్ధపరచడానికి తలకు ఒక హెల్మెట్. హల్లెలూయా. అంటే శిరస్త్రాణం. ఏంటో చెప్పండి. శిరస్త్రాణం అనండి. ఇదేంటి? కవచం. ఇదేంటి? ఇక్కడ భుజాలు మొదలుకొని కాళ్ళ వరకు కవచం. ఆమేన్. ఈ తల ఇదంతా శిరస్త్రాణం. అంటే ఇంత ఫుల్గా ధరించుకుంటేనే సాతాను వేసే అగ్ని బాణాలు మనకు తాకవు. ఇవన్నీ అగ్ని సాతాను వేస్తుంటే ఇవన్నీ తాకినా ఏం కావు. ఆమేన్ చెప్పండి. మన రాకడలో ఎత్తబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ సంవత్సర వాగ్దానం ఏంటి? జయించు వానిని. ఇది లాస్ట్ మెసేజ్. అందులోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
నీ వరకు న్యూ మెసేజ్. హల్లెలూయా. కనుక మనకేముండాలి చెప్పండి? కవచం ఉండాలి. రెండవది అందరు నేర్చుకోవాలి. చెప్పండి అందరు బ్రదర్స్ చెప్పండి, సిస్టర్స్ చెప్పండి. మనకు శిరస్నానం ఉండాలి, కవచం ఉండాలి. చెప్పండి, నాకు కవచం ఉండాలి. మీకు మీరు ఇలా ఏలు పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. నాకు యేసయ్య కవచం ఉండాలి, యేసయ్య శిరస్నానం ఉండాలి. యేసయ్య కవచం ఏంటి మరి? విశ్వాసం, ప్రేమ. చెప్పండి, విశ్వాసం, ప్రేమ నాకు ఉండాలి. రెండవదిగా ప్రార్థన, రాకడ కొరకు ఎదురు చూడడం. యేసయ్య కొరకు ప్రార్థన చేయాలి, నా సమస్యల కొరకు ప్రార్థన చేసుకోవాలి, నా పరిపూర్ణత కొరకు ప్రార్థన చేయాలి, రాకడ కొరకు సిద్ధపడాలి, నా ప్రభు కొరకు ఎదురు చూడాలి. అప్పుడు మనకు ఫుల్ ప్రొటెక్షన్, రాకడలో ఎత్తబడతాం. అప్పుడు మనం పగటి వారిగా ఉన్నాము, మనం వెలుగు సంబంధులుగా ఉన్నాము. కనుక లోకస్తులకు ఈ విశ్వాసం, ప్రేమ, ప్రార్థన ఉండదు. కనుక మనం లోకస్తులుగా ఉండక పరలోకస్తులుగా ఉండుదుముగాక. చీకటి వారిగా కాక రాత్రి వారిగా ఉండుదుముగాక. మత్తుగా ఉండక మెలుగు కలిగిన వారిగా ఉండుదుముగాక. కవచం శిరస్నానం సంపాదించుదుముగాక, కాపాడుకుందుముగాక. దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. వచ్చిన ప్రార్థన చేసుకోండి. నాతో మాట్లాడిన దేవా, చేతులెత్తి. ఎవరు బయటికి వెళ్ళకండి, ఎవరు బయటికి వెళ్ళదు. నాకు కృప కావాలి. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు, ఇప్పుడు మనం దేవునితో మాట్లాడు. ఎవరు మనుషులను చూడకండి, పిల్లల్ని చూడకండి దయచేసి. ఇప్పుడు నువ్వు కృప అడుకో, ఈ కృప నిన్ను సిద్ధపరుస్తుంది. నాకు కృప కావాలని చెప్పండి, చేతులు జోడించండి, చేతులు ఎత్తండి. షబారా ఖరాబాల రబా షాల రబంద రబా. కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక. ఓ మాతో మాట్లాడిన దేవా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నన్ను దర్శించిన దేవా స్తోత్రం అని చెప్పండి. చేతులు జోడించండి అమ్మా, చేతులు జోడించి దేవుని దగ్గర తగ్గించుకోండి, దేవుని దగ్గర తగ్గించుకోండి. మనం దేవుని పాద సన్నిధిలో ఉన్నాం. మోకరించి చేతులు వీలైతే ఎత్తండి. మీ ఆసక్తిని బట్టి మీరు ఎంత కష్టపడతారో అంత కృపిస్తాడు. మీరు ఎంత వ్యక్తిగత భారం కలిగి ఉంటారో, ఆరోగ్యంగా ఉన్నారా, చేతులు ఎత్తండి, ఏడవండి. ఓ రాబా, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. మంచిగా మోకాల ప్రార్థన చేయండి. ఈ ఒక్క చివరి ఆరాధన అయినా ఈ వాక్యంలో కనీసం ఒక్కసారి మోకాల మిండి మీ ఆత్మ మీరు క్షేమం తెచ్చుకోండి. మీ ఆత్మ విషయంలో మీరు శ్రద్ధ చూపండి. మీ ఆత్మ విలువైన ఆత్మ. మన ఆత్మ దేవునికి ఎంత విలువ ఉందో అంత విలువ ఉంది. అందుకే ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఎవరు వెళ్ళకుండా ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరం చివరి ఆదివార పునరుత్థాన వర్తమానం మనం ఎంతో బలపరిచింది, మనం ఎంతో ధైర్యపరిచింది, మనకెంతో బుద్ధి చెప్పింది, మనం ఎంతో సరి చేసింది. దేవా నన్ను క్షమించు. రాత్రి వాడిగానే ఉండొద్దు, మత్తుగా ఉండొద్దు. నన్ను క్షమించు. ఈ సంవత్సరం అంతా రాత్రివాడిగా ఉన్నాను, మత్తుగా ఉన్నాను, లోకస్తుడిగా ఉన్నాను. రక్షణ, ఉగ్రత గురించి నాతో మాట్లాడావు ప్రభువా. ఉగ్రత ఎవరి మీదకి, రక్షణ ఎవరికి అని మాట్లాడావు. లోకస్తులకు ఉగ్రత అంటున్నావు, సంఘంగా మాకు రక్షణ అంటున్నావు. ఎవరు ఎలా జీవిస్తే ఏం చేస్తావో మాట్లాడావు. నీకు స్తోత్రం యేసయ్యా. ఒక లోకస్తుడిగా ఉంటే నన్ను సరిచేయి, నన్ను క్షమించు. మత్తుగా ఉంటే, లోకస్తుడిగా ఉంటే నన్ను క్షమించు. శరీర సంబంధిగా ఉంటే నన్ను ఆత్మ సంబంధిగా మార్చు. రకరకాల బలితలు క్షమించు, నాలో తీసివేయి. చెప్పండి, చెప్పండి. విలువైన ప్రార్థన. మీరు విలువైన దేవుని బిడ్డలు. మిమ్మల్ని అందరినీ నా దేవుడు కోరుకుంటున్నాడు. నా దేవుడు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. రానన్న ఉగ్రతని తప్పించాలని ఆశపడుతున్నాడు. సంగమా సిద్ధపడు. తండ్రులారా సిద్ధపడండి, తల్లులారా సిద్ధపడండి, యవన సహోదరులారా సహోదరులారా సిద్ధపడండి, పిల్లలారా సిద్ధపడండి. కృప 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 షబా రక రబ షాల రబ. అభిషేకంతో ప్రభువా బిడ్డల్ని బలపరచుదువుగాక, కవచం ఇచ్చుదువుగాక, శిరస్నానం ఇచ్చుదువుగాక. రబా షా. చప్పలు కొడుతూ ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఒక సైనికుడుగా నాకు కవచం ఇచ్చుదువుగాక, నాకు శిరస్నానం ఇచ్చుదువుగాక, విశ్వాస ప్రేమ కలిగుండుదువుగాక. షాబాల రబా షంద రబా. ప్రార్థన కలిగుండుదునుగాక.
రాకడకు సిద్ధపడే ఎదురు చూసే కృప నాకు ఇచ్చుదువుగాక. ఓ రాబా రక రాబా, చప్పట్లు కొడుతూ అభిషేకం 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 అభిషేకం, కృప 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 పొందుకోండి, అభిషేకం పొందుకోండి, ఆ కృప పొందుకోండి. చప్పట్లు కొడుతూ ఎస్ ఎస్, ఆయనతో మనం ఉండాలి, ఆయనతో మనం ఉండాలి, ఆయనతో మనం ఉండాలి. వద్దు ఈ లోక కార్యాలు మనకొద్దు, ఈ లోక పోకడలు మనకొద్దు, ఈ లోక పాపం మనకు వద్దు. ఆ పాపం నాలో తీసివేయి, ఆ శాపం నాలో తీసివేయి. నీ పరిశుద్ధత నాకు దయచేయి, నీ అభిషేకం నాకు దయచేయి, నీ ప్రేమ దయచేయి, నీ విశ్వాసం దయచేయి, నీ ప్రార్థన జీవితం నాకు దయచేయి. ఏదున్నా నీకే మొరపెట్టాలి, నీ రాకడ కొరకు ఎదురు చూడాలి. నా కృప దయచేయి, కృప 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 కృప. షబరాల రబ రక రబ 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 రక రబ షబ రక రబ రబంద రబ రక రబ శాల రబంద రబ రక రబ రబంద రబ రక రబ రబ శాల రబ కరబ రబ కరబ శాల రబ రక రబ రబంద రబల రబ రబ షబ రక రబ రబంద రబంద రబ రక రబ రబ శాల రబ రబ క రబ బబ రబ క రబ ప షబ రబ రల రక రబ రబ రబంద రబంద రబ రల రబ శాల రబంద రబ రక రబ రబ. మహిమ 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 మహిమ, దేవుని మహిమ, దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని శక్తి, దేవుని నడిపింపు, దేవుని బలం, దేవుని జ్ఞానం, దేవుని సిద్ధపాటు ఒక్కొక్కరిలో. థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కృప 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 కృప. అభిషేక్ 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 అభిషేక్. మహిమ 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 మహిమ. శాప రాబ రాక రాబ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవ్వరు తప్పిపోవద్దు ప్రభువా. మందిరంలో బిడ్డలందరినీ పరలోకంలో కనబడాలి ప్రభువా. కృప చూపు నాయనా, కృప చూపు నాయనా. ఇక్కడ నువ్వు కూర్చోబెట్టిన ఒక్కొక్క బిడ్డ రేపు పరలోకంలో కనబడాలయ్యా, పరలోకంలో కనబడాలయ్యా. శరాపుల మధ్యలో, కెరూబుల మధ్యలో కనబడాలి ప్రభువా. ఓ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, నేను ఆరాధించాలి ప్రభువా. కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక, కృప కలునుగాక. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం. కనికరించు, క్షమించు, బలపరచు, సిద్ధపరచు, నడిపించు, ప్రేరేపించు, ధైర్యపరచు, క్రమపరచు, కాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా ప్రేమించి మళ్ళీ నడిపించే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మంచి దేవుడు, చాలు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి, చేతుల పైకెత్తి మంచిగా స్తోత్రం స్తోత్రం. ఈ యొక్క ఆరాధన ప్రభువు నడిపించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన, పాటలు, ఆరాధన, సాక్ష్యాలు, వాక్యం, సమస్తం అన్ని విషయాల ద్వారా మనల్ని తృప్తిపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రాణాత్మ దేహాలకు మేలు చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు ఆడిస్తూ తలపైకెత్తి. మనం ఇప్పుడు పరలోక అనుభవంలో ఉన్నాం. తలపైకెత్తిన వారు, చేతులు ఆడిస్తున్న వారు పరలోకంలో ఉన్నారు. రేపు పరలోకంలో ఉండబోతున్నారు. మంచి చేతులు ఎత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కుమారుడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
ఆదరణకర్త అయిన దేవునికి స్తోత్రం చెల్లిదా. ఇలాగ ఆయన గురుమల ఆయుతం చేయించున్నందుకు స్తోత్రం చెల్లిదా. స్తోత్రం. ప్రార్థన, అందులో కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవిద్దాం. సేవకుల ప్రార్థనతో ఏకీవిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామానికి స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడు, మంచి దేవుడు, మీ అంతటి దేవుడు మాకు ఇంకెవరు లేరు నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. యెహోవా దేవుడు గల జనులు ధన్యులని మీరు సెలవిచ్చారు తండ్రి. మిమ్మల్ని కలిగి ఉన్నందుకు నీకు వందనాలయ్యా. కోట్లాది వందనాలు తండ్రి. మీకు స్తోత్రం. సంవత్సరం ప్రారంభ ఆదివారం నుండి సంవత్సరాంతం చివరి ఆదివారం వరకు మమ్మల్ని కాపాడినాము తండ్రి. నీకు వందనాలు. ఎన్నో వేలు చేసావయ్యా, నీకు వందనాలు తండ్రి. అయ్యా ఎన్నో ఉపకారాలు చేసావు తండ్రి, నీకు వందనాలు. ఎన్నో విధాలుగా సహాయం చేసావయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మీకు స్తోత్రం. నీ దాసుని మరుగు చేసి మాతో చక్కగా మాట్లాడినాం. ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు అయ్యా. మేము రక్షింపబడుటకే పిలువబడుతున్నాని, ఉగ్రత పాలవుటకు పిలువబడలేదని మాట మా ఎట ఉంచి మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయినా అయ్యా. ప్రేమతో మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు స్తోత్రాలు అయినా. రక్షింపబడిన మేము ప్రభా విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి నాయన, ప్రార్థన నిరీక్షణ కలిగి జీవించాలని మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ స్వభావాల చేత మమ్మ అమర్చండి నాయన అయ్యా. మీకు స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి వాక్యం 30 అంతలుగా 100 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేయండి అయ్యా. మీకు స్తోత్రం. నీ దాసుని బలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలు యేసయ్యా. మీకు స్తోత్రం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరి అవసరాలు అక్కర్లన్నీ తీర్చండి. ఆత్మీయ ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాల చేత నింపండి నాయన. ఓ వారి వ్యాపారాలు ఆశీర్వించండి అయ్యా. జోరాకపోకలను మీ సన్ని తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరిని శుద్ధి చేయండి అయ్యా. మంచి మనసుతో నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి సహాయం చేయండి ఆయన. అన్నిటికంటే త్వరగా మీరు ఆనంటున్నారు. ప్రాణాత్మ శరీరాలు మీ చేతిలో సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నేను అక్కడ పూర్ణంగా సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీ మహాప్రేమ చిదమలు ఏర్పాటు చేసుకొని చేసిన మేళ్లకు స్తోత్రం అయ్యా. ఇది నా రక్షణ ఉగ్రత గురించి మాట్లాడి మమ్మల్ని రక్షించుకుంటకే సిద్ధపరిచావని, నియమించావని తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక ద్వారా పౌలు గారి సంఘానికి చెప్పినట్లుగా మాకు చెప్పి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. ఈ బలం మా ఒక్కొక్కరిలో స్థిరపరచు, సిద్ధపరచు. సమస్త మహిమ మీరే పొందమని నీకు అప్పగిస్తాం. ఏ ఒక్కరు విడవబడకుండా సహాయం చేయి. ఏ ఒక్కరు వికృత పాలు కాకుండా సహాయం చేయి. నీ రక్షణ అయ్యా, మేము రక్షణ మాత్రమే పొందుదుముగాక. మాకు సహాయం చేయమని, నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభువులు నీకే అప్పగించుకుంటూ, నీకే సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కొన్ని తన బిడ్డలందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరి